ఒక 6-7 సంవత్సరాల క్రితం అయితే ఇమిటేషన్ రాజ్ అంటే ఏ టీవీ ఛానల్లో చూసినా కానీ మీరే కనిపించారు. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని? ఒరే డాడీ, ఒరే ఫాదరా, నేనెవరినో చెప్పురా బాబు, లేకపోతే నన్ను పిచ్చ కొట్టుడు కొడతాడే అని భయంగా ఉంది. నేను బాహుబలడా? జిగిచక జిగిచక కుయ్యో. జానీ జానీ, ఎస్ పాప అని చెప్తా ఉన్నాను. ఈటింగ్ షుగర్, నో పాప అని చెప్తా ఉన్నాను. టెల్లింగ్ లాయ్స్, అన్నొస్తున్నానని చెప్పండి, అన్నొస్తున్నానని చెప్పండి తెలియజేసుకుంటూ ఎలా వస్తానక్కయ్య. ఓపెన్ యువర్ మౌత్. బాలయ్య విత్ మోహన్ బాబు గారి కాంబినేషన్. బొమ్మరిల్లో సిద్ధార్థ గారు, ప్రకాష్ రాజ్ గారు క్లైమాక్స్ డైలాగ్ అందరినీ కదిలించింది. ఆ డైలాగ్ లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు, బాలయ్య గారు మన సిద్ధార్థ గారి క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రోల్ రివర్స్. నేను తప్పు చేశానని ఏమంటుంది, ఏమీ చేయలేదు నువ్వంటున్నావు. మీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు నేనేం తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలియాలి. కమాన్ చెప్పండి, కమాన్ చెప్పండి, కమాన్ 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 కమాన్. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదరా నీకు, నాతో ఫ్రెండ్లీగా ఉండు. శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ స్టార్ట్ చేశాను. అది మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి లైక్స్ వచ్చినాయి, అలానే స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. He deserves a standing ovation అండి. రామ సీతమ్మ లోపల ఏందమ్మా. ఓ శ్రీహరి గారి వాయిస్ సార్, శ్రీహరి గారి వాయిస్. వైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసయ్యని విర్రవీగుతున్నాయిరా. వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదువుగాక, ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా. మిమిక్రీ చేస్తావు, ఏం చేస్తావు అంటే నేను కొన్ని వాయిస్లు పోసాని గారిది, ప్రకాష్ రాజ్ గారిది అలా చేశాను. సార్ మీ ముందు మీ వాయిస్ చేయాలని కోరిక సార్ అంటే సరే చెయ్యి అన్నారు. చేశాను. మంచిగా చేసినావు తమ్మి అన్నారు. దాని తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒక 6 months సారు చనిపోవటం. మీరు మొదలు పెట్టింది మోనో వాయిస్. అదొక చిన్న వీడియో చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఒక్కసారి ఆ పురాణాలు దాటించి చూడు. ఎక్కడుందో చెప్పరా, నా కూతురు ఎక్కడ ఉందిరా? సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నాకంటే సూపేషా. నీ పేరు ఏమిట్రా? ఉసామా బిన్ లాడెన్. కాదు సార్, నా పేరు ఉల్లాహోగచల్లో. ఏ ముసలు ఎందుకు ఎక్కడున్నావు? ఎందుకన్నా మంచి జారంగా జరగండి. ఏమంటా? నాకు మధ్యలో కడుపులో కొడగలేస్తుందిరా, ఎక్కడ నా పండ్రే బాబు. ఎందుకు అలా కుదరదు? ఎందుకు అలా కూర్చున్నారు? దూరంగా జరగండి. దూరంగా వెళ్తే రాజురా దగ్గరికి వెళ్ళాలా? నాకు తెలుసు, ఎందుకంటే వాడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని. కానీ వారు తప్పించుకోలేవు. విల్సన్, నువ్వెంతలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. బతుకుంటే బఠానీలే నమ్ముకోవచ్చు, ఎందుకు మీరు అలా గొడవ పడతారు? నువ్వెందుకు వచ్చావు మిస్టర్ జాన్సన్? నీకు సంబంధం లేదు కదా, ఎందుకు మా ఆవిడ వైపు ఓరగా చూస్తున్నావు? నేను ఓరగా చూడటం లేదు, నాకు మెల్లకన్ను చూసింది నీ వైపే. అది చెప్పొచ్చు కదా, నేను భయపడి వచ్చాను కదా. నా మీద నీకెందుకు డౌట్? ఇలా ఉంటుంది. అమ్మ డబ్బులు ఇస్తాం అనేవాళ్ళు. దాని తర్వాత రేపు ఫోన్ చేయమ్మా అని అక్కడ నన్ను అలా దింపేసి హాస్టల్ దగ్గర వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ ఫోన్ చేసి లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంకేం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఆకలి అయ్యి ఒక రోడ్డు మీద జామకాయ, అది కూడా పచ్చి జామకాయ కొనుక్కునేవాడిని. ఎందుకంటే ఆ పచ్చి జామకాయ తింటే డైజెషన్ అవడానికి లేట్ అయ్యిద్ది, ఆకలి అవ్వదు. ఆకలి తీర్చుకోవడానికి హోటల్లో పనిచేసాను నేను. ఇప్పుడు సీఎం గారింట్లో కూర్చొని కాఫీ తాగుతున్నానే అని
అదొక ఒక ఆనందం, అచీవ్మెంట్ లాగా feel అవుతుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మేషాం. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. చాలా వరకు ఏంటంటే మనం చాలా మందిని చూస్తూ కొన్ని మిమిక్రీ చేయడం కానీ, లేదంటే బర్డ్స్ కానీ, లేదంటే ఎవరైనా ఇష్టమైన ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఇష్టమైన మన సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళని ఇమిటేషన్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. రైట్, కానీ ఇమిటేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారనమాట. ఇమిటేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు కాదు, దాదాపు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇమిటేషన్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారారనమాట. రైట్, ఆయన్ని ఈరోజు మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి ఆయన పేరు ఇమిటేషనే మారిపోయింది, ఇమిటేషన్ అయిపోయింది ఆయన పేరు కూడా. ఇమిటేషన్ రాజు గారు. సార్ నమస్తే సార్, అన్న ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. అసలు ఏంటన్నా, దాదాపు ఒక 6-7 సంవత్సరాల క్రితం అయితే ఇమిటేషన్ రాజు అంటే ఏ టీవీ ఛానల్లో చూసినా కానీ మీరే కనిపించేటవారు. Yes, sir. ప్రతి రియాలిటీ షోలో కూడా మీరు కనిపించేటవారు. Mm. చాలా మంది కూడా ఎలా అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. కానీ ఇప్పుడు ఎందుకని టీవీ షోస్ కానీ లేదంటే వీటికి దూరం అయ్యారా? ఎందుకని కనిపించట్లేదు? టీవీ షోస్ కు దూరం అవటం లేదు, మామూలుగా స్పెషల్ షోస్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్తూ ఉంటారు. ఓకే, ఎక్కువగా రియాలిటీ షోస్ ఒప్పుకోవడానికి చేయకపోవడానికి కారణం నాకు అబ్రాడ్ షోస్ ఎక్కువ రావటం. అక్కడికి వెళ్తే ఒక 2-3 months అక్కడే ఉండి అక్కడ షోస్ చేసుకోవటం, ఈవెంట్స్ చేస్తూ అటు బిజీ అయిపోయాను అనమాట. ఓకే, అలానే మూవీ డబ్బింగ్ చెప్తూ ఉంటాను. కొన్ని చిన్న మూవీస్ కి నేనే ఒక్కొక్క మూవీకి ఒక మూవీలో 25 మందికి డబ్బింగ్ చెప్తూ, వామ్మో, అది అలా సుమారు 10-15 సినిమాలు చెప్పుంటాను. వాటిలో కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ రెడీగా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ లో వాటిలో అలానే రకరకాల ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. Wow. రీసెంట్ గా మా ఊరి వెంకన్న అనే సినిమాలో 28 మందికి డబ్బింగ్ చెప్పాను. ఓ మై గాడ్, 28 మందికి కూడా మీరే వాయిస్? 28 మంది కూడా మామూలుగా నేను ఇమిటేట్ చేసే సెలబ్రిటీ వాయిస్లు కాకుండా ఆ చిత్రంలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఆ వయసుకు తగ్గట్టు చెప్పారనమాట. అక్కడ ఏజ్ ఉంటుంది అంటే ఆ ఏజ్ గ్రూప్ అంటే ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క మోడ్యులేషన్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ మోడ్యులేషన్ Modulation, తీసుకోవాలి, ఆ characterization క్యారెక్టరైజేషన్ తీసుకోవాలి. 28 అన్న 28. 28 మందికి. Yeah. వావ్, చాలా గ్రేట్ అన్న, Thank you, సూపర్ అన్న, thank you. సూపర్ అసలు. వీటిలో బిజీగా ఉండటం వల్ల అటువైపు ఎక్కువగా కనిపించడం లేదు, బట్ మంచి పేరు వస్తుంది. సో అవార్డులు అన్ని హ్యాపీ. సూపర్ అన్న, సూపర్. అంటే ఎందుకని అన్నానంటే అన్న, దాదాపు చాలా రియాలిటీ షోల్లో మిమ్మల్ని చూశాను నేను. మన పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో, సాయి ఈటీవీలో కుమార్ గారు గానీ, వావు వావ్లో గేమ్ షో కానీ, కానీ, ఆలీ 369 ఎస్ ప్రదీప్ శ్రీముఖితో ఆ, వాళ్ళ షోస్ కానీ, ఇట్లాంటి shows. చాలా రియాలిటీ షోస్ లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ లో మీరు షో అది ఇచ్చేవారు, స్కిట్ ఇచ్చేవారు. అవును. అంటే అన్ని చూసే ఉన్నాను అనమాట. ఎందుకంటే Yeah. బేసిక్ గా నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. Thank you. దట్ ఇమిటేషన్ అంటే ఇంకా చాలా ఇష్టం. సో ఆ షోస్ చూసినప్పుడు చాలా బాగా అనిపించేది. ఎందుకని కనిపించట్లేదు ఈ మధ్య ఏంటంటే అన్న, కొన్ని ఇంటర్వ్యూస్ కి వాటికి ఇవ్వడం, తర్వాత ఇట్లా మీరు షోస్ అని చెప్తున్నారు, ఇట్లా అబ్రాడ్ వెళ్ళి చేస్తున్నారు. చాలా అవును. గ్రేట్ అన్న, చాలా బాగుంది. మెయిన్ కూడా చాలా వరకు ఇంటర్వ్యూస్ నేను తగ్గించాను. మ్మ్. ఎందుకంటే ఒకేలాగా చేస్తే, ఒక టైప్ లో చేస్తే మళ్ళీ మొనాటమీ వస్తుందేమో. ఇంకా కొత్తగా యాడ్ చేసుకున్నప్పుడు కొత్తగా చేయగలిగితే, కాన్సెప్ట్ లన్నా కొత్తగా చేయగలగాలి అన్నట్టు నేను ఆలోచిస్తూ ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తూ ఉన్నాను. Definitely గా. ఈ రోజు మన హిట్ టీవీలో తప్పకుండా అన్న, ఐఎమ్ సో తప్పకుండా. హ్యాపీ. సూపర్ అన్న. రైట్ అన్న. ఇప్పుడు మనం ఇమిటేషన్ రాజు గారికి ముందు అసలు ఓన్లీ రాజు గారి గురించి మాట్లాడుకుందాం. కొత్తగా ఉంది ఎందుకంటే, ప్రశ్న. ఆ, కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. Yeah. ఓన్లీ రాజు గారి గురించి మాట్లాడుకుందాం. రాజు గారు ఫస్ట్ అసలు ఆయన పుట్టింది ఎక్కడ, ప్రస్తావం ఎక్కడ మొదలైంది, అసలు ఫస్ట్ ఇమిటేషన్ ఎలాగా అనేది ఒక మీ మాటలో. తప్పకుండా. గుంటూరు బొంగరాల బీడులో నేను పుట్టాను. ఓ, గుంటూరులో పల్నాటి బిడ్డ. పల్నాటి బిడ్డ. గుంటూరులో నేను 5th వరకు చదువుకున్న సమయంలో నాకు 5th క్లాస్లో మిమిక్రీ మీద అనుకోని ఇంట్రెస్ట్ కలిగింది. ఓ సూపర్. రకరకాల షోస్ లో, అంటే అప్పుడు ఈటీవీ లేదు, దూరదర్శన్ లో మాయా వినోదం అని, అలానే ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కామెడీ సీరియల్స్ చేస్తూ ఉంటారు. అవును, అవన్నీ ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ, Yeah, జంధ్యాల గారు. జంజాల గారు, right. వాళ్ళని చూస్తున్నప్పుడు అరే భలే చేస్తున్నారు అనిపించేది. అలానే రకరకాల వినాయక చవితి అలాంటి షోస్ లో గుంటూరులో ఉన్న అప్పటి మిమిక్రీ కళాకారులు, సీనియర్ మిమిక్రీ కళాకారులు వాళ్ళు వచ్చి మిమిక్రీ చేస్తూ ఉంటే, అరే వాయిస్ ఒక వ్యక్తి ఇన్ని వాయిస్లు ఎలా చేయగలుగుతున్నారు,
అని నేను ఆలోచించి సాధన చేయటం మొదలు పెట్టాను. నాకు వచ్చినా రాకపోయినా కానీ ఆ మోడ్యులేషన్ చేసేవాడిని. చిన్నపిల్లప్పుడు వాయిస్ అంత పర్ఫెక్ట్ బేస్ రాదు కాబట్టి మోడ్యులేషన్ ట్రై చేస్తూ ఉండేవాడిని. అలా మోడ్యులేషన్ ఒక్కొక్కటి యాడ్ అవటం స్కూల్లో ప్రతి ఫంక్షన్కి నన్ను స్టేజ్ మీద నిలబెట్టి నాకు ప్రజెంటేషన్ ఇవ్వమని ఉండటం, కాలేజ్కి వెళ్తే కాలేజీలో బాగా ఎంకరేజ్ చేయటం చేశారు. ఇంకా అలా ఆ, ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలి అని ఇంట్లో కూడా పారిపోయి సినిమా కష్టాలు పడి రోడ్లు ఉడిచి హోటల్లో పనిచేసి అన్ని చేసి తర్వాత ఒకళ్ళు పరిచయం అయ్యి వారి ద్వారా నాకు చొక్కాపు వెంకటరమణ గారు అని మ్యూజిషియన్, చొక్కా వెంకటరమణ గారిని ఒకసారి వాళ్ళు పరిచయం చేశారు. నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఒకసారి బాగా ఈవెంట్స్ చేస్తారు, అతను పరిచయం చేస్తాను, అతని దగ్గరికి వెళ్ళండి అని ఆ సార్ నెంబర్ ఇవ్వటం. సార్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ జరిగిన చిన్న తమాషా ఏమిటంటే ఆ సార్కి ఫోన్ చేశాను. అప్పటికి నేను హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్ కూడా ఫ్రీగా ఉస్మానియా క్యాంపస్లో త్రివేణి హాస్టల్ అని ఉండేది, మన తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు. అక్కడ ఫ్రీగా ఉండేవాడిని. అయితే సారు ఫోన్ చేసి సరే అమ్మ వచ్చేయమ్మా అన్నారు. వచ్చేయమ్మ అనగానే నా పెట్టే వేడ మొత్తం చదువుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఏంటమ్మా ఇలా పెట్టి తీసుకుని మీరే వచ్చేయమన్నారు కదండి. నేను పెట్టే వేడ తీసుకొని రావమ్మా, నేను చూడటానికి రమ్మన్నాను. రా ఏం చేస్తామని అడిగితే నేను ఇలా మిమిక్రీ చేస్తాను, ఇమిటేషన్ డాన్స్ చేస్తానంటే చేసి చూపించాను. చాలా బాగా చేస్తున్నావు, ఇదిగో నీ దగ్గర ఒక 50 రూపాయలు పెట్టుకో, ఇవి నీ ఖర్చులకు కాదు నీ తిండికి కాదు. ఏ ఇయర్ అన్నది? 2004. అప్పుడు 50 రూపాయలు అంటే ఒక 5,000 ఇంచుమించు 5,000 సమానం. ఇది నీ తిండికి కాదు, నీ బట్టలకు కాదు, రోజు నాకు 1 రూపీ కాయిన్తో నాకు ఫోన్ చేయి, ఏమన్నా షోస్ ఉంటే చెప్తాను, నువ్వు నా అసిస్టెంట్కి వద్దు, అసిస్టెంట్కి వస్తే నీకు ఇంత ఇస్తాను అని అలా షోస్ తీసుకువెళ్ళటం. నేను మ్యాజిక్ అసిస్టెంట్గా చేయటం. అసిస్టెంట్ చేస్తున్నప్పుడు నన్ను ఒక 2 నిమిషాలు రాజు నువ్వు చేయి అని మిమిక్రీ చేయించేవారు. అలా అప్పుడు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి కొత్త వాయిస్లు చేస్తూ నేను 5 నిమిషాలు అన్నది ఒక అరగంట డ్యూరేషన్ చేయడానికి బాగా సంసిద్ధం అయ్యాను. అప్పుడు ఆ సార్, రాజు ఇప్పటి నుండి నువ్వు ఇమిటేషన్ డాన్స్ చేస్తున్నావు కదా, నీ పేరు ఇమిటేషన్ రాజు, ఇప్పటి నుండి నా అసిస్టెంట్ కాదు, నువ్వు నా కో ఆర్టిస్ట్వి అని త్యాగరాయ గాన సభలో ఎన్నో పెద్ద అవార్డ్స్ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. గిన్నీస్ రికార్డు అన్ని చేస్తూ ఉంటారు ప్రయోగాలు సార్. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నన్ను తీసుకువెళ్ళి అక్కడ అందరూ పరిచయం చేయటం, అందరూ ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ ఒక 5 మినిట్స్ పెట్టడం, వాళ్ళు నా మిమిక్రీ నచ్చి నా నెంబర్ తీసుకొని వాళ్ళు ఇంకా పెద్ద అవకాశాలు ఇవ్వటం, అలా చేసి నాకు ఒకసారి రామాచారి గారు, ఎంతో మంది ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్స్ కి గురువు గారు రామాచారి గారు, గీతామాధురి గారు, రేవంత్ గురువు గారు, వాళ్ళ కొడుకు సాకేత్, సింగర్ సాకేత్ సాకేత్ నా షోస్ చూసి అన్న అమెరికాకి తీసుకెళ్దాం అనుకుంటున్నావు నిన్ను అని ఫస్ట్ అమెరికాకి వాళ్ళు తీసుకెళ్ళటం. అక్కడ నుండి నా విదేశ ప్రయాణం మొదలైంది. అంతకన్నా ముందు మా మిమిక్రీలో మా సీనియర్ దుబాయ్కి తీసుకెళ్లారు, తర్వాత అమెరికా. ఇంకా అప్పటి నుండి ఒక్కొక్క కంటిన్యూగా 16 సార్లు అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్, అబుదాబి దేశాలన్నీ తిరగటం. ఆఖరికంటే ఆ ప్రయాణంలో ఇప్పుడు హిట్ టీవీలో ఇలా కూర్చున్నాను. చాలా సింపుల్ గా చెప్పేశారు రాజుగారి స్టోరీ. రైట్ అన్న. అంటే ఇలా మిమిక్రీ చేస్తూ అంటే కాలేజీలో కూడా మిమ్మల్ని ప్రోగ్రామ్స్ కానీ లేదా కల్చరల్ యాక్టివిటీస్ కి వాటికి చేయమన్నప్పుడు అలా కాకుండా ఎవరినైనా ఏడిపించడానికి కానీ ఇట్లాగే ఏమైనా చేసేవారా ఫన్నీగా కాలేజెస్ లో, స్కూల్లో కానీ? కాలేజీలో కాదు, మా రూమ్మేట్స్ లో చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పక్క ఒక రూమ్ లో మేము ఉండేవాళ్ళం బ్యాచ్లో, ఇంకో రూమ్ లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఒక అబ్బాయికి నేను లేడీ వాయిస్ లో, పక్క రూమ్ అబ్బాయికి, అతను పాప సమ్మర్ కి గెస్ట్ గా వచ్చాడు, వాళ్ళని ఫ్రెండ్స్ వచ్చి రమ్మంటే సమ్మర్ కి వచ్చారు. అతనికి లేడీ వాయిస్ లో నేను ఫోన్ చేయటం, అతను నాతో మాట్లాడటం మొదలు పెట్టడం. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి దగ్గర ఉండి, ఏ అమ్మాయి ఎవర్రా, మా చేత కూడా మాట్లాడించు అని మాట్లాడించావు. నన్ను ఇటు మాట్లాడేవాడిని. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఎదవలు మంచోళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడొద్దు అని అలా ఆడుకొని అతని చేత రీఛార్జ్ చేయించుకోవటం. అలా ఆఖరికి డీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను కాదు అని హలో అని మాట్లాడుకుంటే అతని ఎదురే వచ్చాను నేను. ఆయన భయం, నేను అమ్మాయిని కాదన్న విషయం పక్కన పెడితే నాకు పక్కన ఫ్రెండ్స్ గురించి నేనే పెద్ద ఎదవనని నాకే చెప్పాడు కదా. అలా సరదా ఫన్నీగా చేసుకోవటం. కొంతమంది ఫ్రెండ్స్, నా పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు, నా పక్కన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రాలు
మార్కులు వేయించుకోవడానికి నాకు ఫోన్లు చేసి ప్రకాష్ రాజ్ గారు వాళ్ళతో ఒకసారి మాట్లాడరా అని మాట్లాడించుకోవటం వాళ్ళ సరదాగా ఉంది. తర్వాత నేను చెప్పేమని చెప్పేవాడిని, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో డీప్లోకి వెళ్ళిపోయి ప్రకాష్ రాజ్ గారితో నాతో మాట్లాడి పొరపాటున ఈ ఫ్రెండ్ ఎవరు మోసం చేస్తే నా ఫ్రెండ్ వాళ్ళని, ఇదంటే వాళ్ళకి ఎక్కడికో పోద్ది ఇటో పోద్ది నేమ్ పాడైతుంది. నేమ్ పాడైపోద్ది. అవును. అలా కొన్ని ఇన్లీగల్ గా కూడా చేయమని వచ్చినాయి కానీ ఒక్క టోన్ ఏం చేయలేదు. కొన్ని పొలిటికల్ గా కానీ లేకపోతే ఎవరి మీద డౌట్ ఉంటే ఆ డౌట్ తీర్చుకోవడానికి కొంతమంది. ఈ మిమిక్రీ వల్ల ఇమిటేషన్ వల్ల ఇలాంటి అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి అన్నమాట. అడ్వాంటేజ్లు ఉంటే డబ్బులు ఎక్కువ ఆడకపోతే ఇలాంటి ఇన్లీగల్ పనులు కూడా చేయొచ్చేమో, కానీ అలాంటివి వచ్చినాక నేను చేయలేదు అనమాట. ఎందుకంటే ఆ టయానికి డబ్బులు బాగా రావచ్చేమో, కానీ తర్వాత నా మనసాక్షి ఒప్పుకోదు డబ్బులకి. ఏదో మార్పింగ్ చేశారని చెప్పని అంటారు కదా, ఆడియో మార్పింగ్ చేశారని చెప్పన్నారు కానీ అంటూ ఉంటారు. అలాంటి పొరపాటున పేరు బయటకు వచ్చింది అనుకో, ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టపడి కట్టుకున్న నా మిమిక్రీ సామ్రాజ్యం, నా విలువలు, నా ఎథిక్స్ అన్ని పోయి నేను ఒక నేరస్తుల్లా కనపడతాను, జీరో అయిపోతాను. వచ్చే 1,00,000 కోసం ఆఖరి జీరో అవటం ఎందుకు, అందుకని. నిజమే. సరే, మీరు చెప్పారు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసానని చెప్పని. మరి అంటే ఏంటి, ఇంటికాడ పేరెంట్స్ కానీ వీళ్ళు ఏం అనలేదా? మీరు ఇట్లా మీరు ఈ గోల్ పెట్టుకుని వచ్చేసారా? గోల్ పెట్టుకొని వచ్చాను. ఫస్ట్ కొన్ని ఏదో చిన్న చిన్న మూవీ స్టోరీస్ రాసి, తర్వాత మిమిక్రీ 2 కోసం వచ్చాను. యాక్చువల్ గా నేను మా ఏరియా తప్ప నేను ఎప్పుడు బయటకు వెళ్ళిన రోజులు లేవు. స్కూలు, కాలేజీ, ఇల్లు. ఎవరైనా మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వచ్చేవాళ్ళు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను అంటే ఫస్ట్ వన్స్ మోర్ ప్లీజ్, జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ వచ్చేది. ఉదయ్ భాను గారు, వేణుమాధవ్ గారు, వన్స్ మోర్ ప్లీజ్. అప్పట్లో సెలక్షన్ జరుగుతుంటే, గుంటూరు, విజయవాడ సెలక్షన్ జరుగుతుంటే వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. కాలింగ్ లెటర్ వచ్చింది. వెళ్దాం అనుకున్న సమయానికి ఆ లెటర్ మా అన్న చేతికి వచ్చింది అనమాట. మా అన్న విపరీతమైన స్ట్రిక్ట్, చదువుకోవాలా, కలెక్టర్ అవ్వాలా, ఇలాంటి అన్నం పెట్టవని. అన్న చేతికి వచ్చింది అనమాట. ఇంకెలా ఆచించేసాడు, ఇలా కాదని ఇంకో వేరే అన్న అడ్రస్ ఇచ్చి అలా ఒకసారి వెళ్ళిపోయాను. ఎంత 2 రోజులు షూటింగ్ వచ్చేసాను. అప్పుడు మా అన్న మంచిగా పెళ్లి చేశాడు నాకు. అంటే పెళ్లి అంటే బయట పూజ, చదువుకోకుండా చెప్ప పెట్టకుండా ఒక్కడే ఎలా వెళ్తాం అంత దూరం అని. ఆ తర్వాత 2 సార్లు అయిపోయిన తర్వాత 3వ సారి ఫిక్స్ అయిపోయాయి, ఇంకెళ్తే ఖచ్చితంగా సాధించాలని వెళ్ళిపోయాను. మహా అయితే 2 రోజుల్లో వస్తారనుకున్నారు కానీ ఒక 3 months వరకు నేను కనిపించలేదు. ఆ తర్వాత నాన్నగారు చనిపోయారని కాల్ రావటం, అప్పుడు వెళ్ళి భయపడద్దు, నేను ఏదో ఒకటి సాధించి వస్తాను అని మళ్ళీ వెనక్కి వెళ్ళి యాజ్ యూజువల్ కష్టాలు స్టార్ట్. కానీ అలా అలా మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. సూపర్, మంచి పేరు వచ్చింది. సూపర్ అన్న. ఫస్ట్ ఇమిటేషన్ రాజు గారు ఫస్ట్ చేసిన వాయిస్ ఎవరిది? మీరు చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేసి అంటే ఇమిటేషన్ చేయడం అనేది నేర్చుకున్నారు కదా, ఫస్ట్ మీరు ఒక స్టేజ్ మీద కానీ ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇచ్చిన ఫస్ట్ వాయిస్ ఎవరిది? ఫస్ట్ పిచ్చకొట్టు సుధాకర్ గారిది. ఓకే, హిట్లర్ సినిమాలో సుధాకర్ గారిది. దాని తర్వాత కృష్ణ గారిది. అలా ఒక్కొక్కరు చేశాను. ఫస్ట్ సుధాకర్ గారి పేరు నాకు వాయిస్ బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు సుధాకర్ గారు బాహుబలి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, నేనెవరిని? ఒరే డాడీ, ఒరే ఫాదరా, నేనెవరినో చెప్పురా బాబు, లేకపోతే నన్ను పిచ్చ కొట్టుడు కొడతాడో అని భయంగా ఉంది. నేను బాహుబలిడా? జిగిచక కుయ్యా, నేను బాహుబలిడట, అమరేంద్ర బాహుబలిడట. ఎక్కడ నా సైనికులు, ఎక్కడ నా హీరోయిన్ జంబల హాట్. సూపర్ అండి. అది ఇప్పటి వరకు చాలా సైలెంట్ గా కనిపించారు, ఒక్కసారికి ఈ సుధాకర్ గారి వాయిస్ కి ఎంత బేస్ అది కూడా వస్తుంది. సూపర్ అండి, సూపర్ నైస్. థ్యాంక్ యూ. అయితే సుధాకర్ గారి వాయిస్ ఫస్ట్ మీరు చేశారు. తర్వాత మీకు జనరల్ గా ఎలా అంటే, ఇప్పుడు మీరు షోస్ లో వాటిలో చేసినప్పుడు 5 minutes లో 10 minutes లో ఒక 70 వాయిసెస్, 75 వాయిసెస్, 100 వాయిస్ ఇట్లా ఇవ్వడం అనేది చూసాను. నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మాకు ఆర్టిస్ట్ స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచే మొదలు? 2017లో ఫస్ట్ నేను మొదలు పెట్టాను. స్టార్టింగ్ లో ఒక 2 యాంకర్స్ ని అటు ఇటు కూర్చోబెట్టుకుని వాళ్ళు లిస్ట్ అడుగుతా ఉంటే అలా చెప్పాను. అది బాగా వైరల్ అయిపోయింది. అవును. అప్పటి నుంచి మా కో ఆర్టిస్టులు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో అలా స్టార్ట్ చేశారు. అది అలానే విజువల్ మిమిక్రీ
ఓకే. విజువల్ మిమిక్రీ Yeah, కూడా నేనే స్టార్ట్ చేశాను మన తెలుగులో. స్టార్టింగ్ లో జెమినీ టీవీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఒక 20 years బ్యాక్. ఓకే. మూకీవాలా టాకీవాలా అని ఒక షో, అనుపమ గారు యాంకర్. అప్పుడు ఏంటంటే ఎదురు టీవీలో ఒక సీన్ చూపించి దాన్ని ఇమిటేట్ చేయాలి. అది అక్కడతో స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మలయాళం వాళ్ళు ఈ మధ్య బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ కాన్సెప్ట్ ని. ఓకే. తెలుగులో రాలేదు ఇంకా, అప్పుడే లాస్ట్ టైం వస్తుంది. దాని తర్వాత నేను స్టార్ట్ చేసిన ఈ టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ స్టార్ట్ చేశాను. అది మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి లైక్స్ వచ్చినాయి, అలానే స్టాండింగ్ ఆవేషన్ వచ్చింది. అక్కడ నుండి అది నేను స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ దాన్ని మా కో ఆర్టిస్టులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇమిటేషన్ రాజు గారు మళ్ళీ చేస్తేనే బాగుంటది అది. తప్పకుండా మళ్ళీ చేస్తేనే బాగుంటది. ఆ షోస్ లో వాటిలో కూడా అలాంటి మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్ మీరు చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. షూర్ 100%. డెఫినెట్ గా. రైట్ అండి. ఇక్కడ మీరు మిమిక్రీని ఎంచుకొని ఒక లైఫ్ అనేది చూసుకుంటూ, అంటే అందులో నాకు లైఫ్ ఉంటుంది, నేను ఒక గోల్ పెట్టుకుని చేసుకోవాలని చెప్పని హైదరాబాద్కి వచ్చేసారు గుంటూరు నుంచి. మిమిక్రీని నమ్ముకొని, అవును, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, మిమిక్రీని నమ్ముకొని వచ్చేసారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పడే స్ట్రగుల్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. మీరు ఏంటంటే ఇంటికాడ చెప్పకుండా వచ్చేసారు, వాళ్ళకి ఒప్పించుకోకుండా వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎట్లా ఉన్నాయి ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ కన్నా నాకు గ్రో అప్ అప్పుడే స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాను. కొంతమంది షోస్ పిలిచేవాళ్ళు, అమ్మ డబ్బులు ఇస్తాం అనేవాళ్ళు. దాని తర్వాత రేపు ఫోన్ చేయమ్మా అని అక్కడ నన్ను అలా దింపేసి హాస్టల్ దగ్గర వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ ఫోన్ చేసి లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంకేం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఆ టైంలో ఆకలి అయ్యి ఒక రోడ్డు మీద జామకాయ, అది కూడా పచ్చి జామకాయ కొనుక్కునేవాడిని నేను. ఎందుకంటే ఆ పచ్చి జామకాయ తింటే డైజెషన్ అవడానికి లేట్ అయ్యిద్ది, ఆకలి అవ్వదు. ఆ పచ్చి జామకాయ తిని జామకాయ తిని పడుకొని మధ్యాహ్నం లేస్తే ఆకలి అయిద్దాం అని మళ్ళీ సాయంత్రానికి లేచేవాడిని షో లేకపోతే. ఇంకా అలా లేకపోతే నేను ఉస్మానియా క్యాంపస్లో నాకు షెల్టర్ ఇచ్చారని చెప్పాను కదా, అక్కడ నేను ఎప్పుడైతే మిమిక్రీ చేసుకుంటే అక్కడ వాచ్మెన్లతో నేను సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాడిని. అంతా అయిపోయిన తర్వాత 11:30, 12 అవుతున్నప్పుడు అంత క్యాంటీన్ మూసేసి వెళ్తున్నప్పుడు వెనక నుండి రమ్మనేవాళ్ళు. వెనక నుండి వచ్చి అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఉంటే అది పెట్టేవాళ్ళు, అది తినేవాడిని అన్నమాట. అలా చేసుకుంటూ వచ్చేవాడిని. ఇంక తర్వాత వచ్చిన షోస్లో జాగ్రత్త డబ్బులు దాచిపెట్టుకుని, అలానే హోటల్లో పనిచేసిన డబ్బులు అలా ఒకనొక టైంకి ఏంటంటే నాకు ఆకలి తిండికి లేనప్పుడు అడుక్కోవడం ఇష్టం ఉండదు, కానీ ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి అని ఒక పెళ్లి జరుగుతుంటే పెళ్లి దగ్గరికి వెళ్ళా. పెళ్ళిలోకి వెళ్ళి నేను భోజనం చేసి బయటకు రావచ్చు, అలా కాదు. అందుకని అక్కడ పెళ్లి దగ్గర స్టేజ్ మీద ఎవరో తిరుగుతుంటే, సార్ నాకు మిమిక్రీ వచ్చు సార్, మిమిక్రీ చేస్తాను, ఏమన్నా ఇస్తారా అంటే, చేస్తావా, ఇస్తానమ్మా అన్నారు. మిమిక్రీ చేసా, బాగా హిట్ అయిపోయింది. ఆయన కనపడతలేదు. అరే చేయమన్నాడు, డబ్బులు ఇవ్వాలి, ఇస్తా అన్నాడు, ఎంతో కొంత ఇస్తా అన్నాడు, కనపడలేదు అని ఆ స్టేజ్ దగ్గర నుండి వెళ్ళట్లేదు. నేను మళ్ళీ వెళ్ళి తినేసి వెళ్ళిపోవచ్చు, ఎవరు అడగరు, వెళ్ళట్లేదు. ఇంకా తర్వాత పక్కన సౌండ్ సిస్టమ్ ఆయన దగ్గర ఉన్నాయన, ఆ తమ్ముడు ఆయన నీకు డబ్బులు ఇమ్మన్నాడు అని 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు కూడా తలతలలాడే 10 రూపాయలు కాగితాలు. ఇక చూడు నా ఆనందం, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇప్పుడు ఆనందం రాదు. ఇలా ఇలా అనుకొని ఇంటికి వెళ్ళి గుండెల మీద వేసుకొని 100 రూపాయలు 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అమ్మయ్యా అని ఆ 10 రూపాయలు ఒక్కటి కొంచెం వాడుకుంటా. అక్కడ ఉస్మానియా కాదు, ఇరానీ హోటల్ 10 రూపాయలు ఇస్తే ఎంత అన్నం ఇంత సాంబార్ ఇచ్చేవాడు. తీసుకెళ్ళి తిని 2 రోజులు తినేవాడు అనమాట. అలా కష్టాలు పడ్డాను. బట్ దాని తర్వాత మంచి చిన్న అవకాశాలు, షోకి 500, 1000 రూపాయలు అట్లా రావడం స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఎంతో మంది ఆర్కెస్ట్రాలో చేసేవాళ్ళు, ఇప్పుడు పెద్ద రియాలిటీ షోస్ లో ప్లే చేస్తున్న వాళ్ళందరూ అప్పట్లో అప్కమర్స్ అనమాట. అప్పుడప్పుడే షోస్ చేస్తుండే వాళ్ళు, నన్ను కలుపుకొని తీసుకువెళ్ళేవాళ్ళు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు షో ఇచ్చేవాళ్ళు. అలా బాగుంది. ఉన్నదాన్ని అందరితో మంచిగా ఉంటూ, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్కగా వాయిస్ పెంచుకుంటూ, కొత్తగా ప్రజెంటేషన్ చేస్తూ, ఒక చోట చేసింది ఇంకోసారి చేయకుండా, ఒకే చోట 2 షోస్ చేయాల్సి వస్తే అక్కడ కాన్సెప్ట్లను మార్చుకుంటా, అలా చేసుకుంటూ ఇప్పుడే హ్యాపీ. సూపర్ అండి, సూపర్ అసలు. రైట్. శివారెడ్డి గారు మీకు పరిచయం ఉన్నారు? చాలా బాగా పరిచయం. ఆయనతో ఎలా ఉంటుంది మీ బాండింగ్? శివారెడ్డి గారితో బాగుంటుంది. ఎప్పుడు కనపడ్డా గానీ తమ్ముడు బాగా చేస్తాడని చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే శివారెడ్డి గారు ఎంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్, ఎందుకంటే శివారెడ్డి గారు యాక్చువల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ స్థాయిని పెంచిన వారు. ఎందుకంటే ఇదివరకు అమెరికాలో ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ 1 lakh, 2 lakhs తీసుకునేవాళ్ళంట వాళ్ళ పర్ఫార్మెన్స్ కి అనేవాళ్ళు.
అలాంటిది శివారెడ్డి గారు ఆ రేంజ్కి వెళ్ళి షోకి 1,00,000-2,00,000 తీసుకోవటం, దాని తర్వాత ఆ రూట్లో వెళ్ళే మాకు కూడా అలాంటి గౌరవం, అలాంటి స్టేజ్ దొరకటం అనేది శివారెడ్డి గారు చాలా బాగా హైప్ తీసుకొచ్చారు మిమిక్రీని. ఆ శివారెడ్డి గారు కూడా ఎప్పుడు కలిసిన పక్కన ఎవరున్నా కానీ తమ్ముడు రాజు నాకన్నా బాగా చేస్తాడు అని అంతగా తగ్గి నా గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా కానీ బాగా ఉందమ్మా అని. ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళి ఫోన్ చేస్తే, అరే రాజు, అమ్మ రాజు, పక్కన నువ్వు ఎక్కడున్నా అక్కడ పక్కన స్థలం ఉంది కదా, ఆ స్థలంలో ఇల్లు కట్టేసుకో, ఇప్పుడు అక్కడే ఉంటున్నావు అని సరదా జోక్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమన్నా షోస్ అన్న బిజీగా ఉంటే నాకు కొని చెప్పేవారు. అలా ఇంట్లో కూడా మీరు మిమిక్రీ చేసుకుంటూ ఉంటారా? అంటే మీ ఇంట్లో మాట్లాడుతూ ఫ్యామిలీ టైంలో కూడా మిమిక్రీ చేసుకుంటూ? అసలు మామూలుగా నేను మిమిక్రీ మానేసినా గానీ మా కూతురు 3.5 సంవత్సరాలు ఓహో, నాకు చేత మిమిక్రీ చేస్తూనే ఉంటుంది. చుట్టూ యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ లాగా ప్రతి యానిమల్ పేరు చెప్తూ ఉంటది. పాపకి టైగర్ తో మాట్లాడాలనుకుంటే టైగరు అంటే నేను టైగర్ బేస్ తోనే మాట్లాడాలి, ఓకే. ప్యారెట్ అంటే ప్యారెట్ లాగా మాట్లాడాలి. అలా కంటిన్యూగా మా ఇద్దరి మీద కన్వర్జేషన్ జరుగుతూనే ఉంటది. ఓహో, మీకు వర్క్ షాప్ కూడా ఉందన్నమాట. టాస్క్లు ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే. ఇంకా అలా మళ్ళీ పాటలు బాగా పాడిద్ది. జామురాత్రి జాబులం పాట మొత్తం పాడిద్ది. ఓ, మళ్ళీ డాడీ జామురాత్రి జాబిలమ్మ, లేకపోతే జానీ జానీ ఎస్ పాప క్రయింగ్ అంటే నేను ఏడుస్తూ జానీ జానీ ఎస్ పాప చెప్పాలా, లాఫ్ అంటే నవ్వుతూ చెప్పాలా, అలా రకరకాల నవరసాలు ఇస్తూ మీకు మంచి వర్క్ షాప్ ఉంది. అవునవును. సూపర్, అసలు సూపర్. ఇది జానీ జానీ ఎస్ పాప క్రైతో చెప్తారా ఏడుస్తూ? మామూలుగా నేను ఒకటి చెప్తే కౌంటర్ మా పాప ఇస్తా ఉంటది. నేను జానీ జానీ ఎస్ పాప అని మా పాప కూడా ఏడుస్తూ ఉంటది అనమాట. అలా కౌంటర్ అలా జానీ జానీ ఎస్ పాప టాపిక్ వచ్చింది కాబట్టి మామూలుగా జానీ జానీ ఎస్ పాప మన అమరీష్ పురి గారు చెప్తే ఎలా ఉంటుంది. అలానే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ చెప్తారు. ఓహో, సూపర్, అసలు సూపర్ కాంబినేషన్. అమరీష్ పూరి గారు, చంద్రబాబు నాయుడు గారు. అమరీష్ పూరి గారు. ఈ కాన్సెప్ట్ నాకు ఒక చోట చాలా పెద్దగా హెల్ప్ అయింది, తర్వాత చెప్తాను. డెఫినెట్గా. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ మేరా నామ్ ముగింబో ఖుష్ హువా. ఇలా అలానే చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అంటే ఎస్ పాప అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప అని చెప్తా ఉన్నాను. ఈటింగ్ షుగర్ నో పాపా అని చెప్తా ఉన్నాను. టెల్లింగ్ లైస్ అన్నొస్తున్నానని చెప్పండి, అన్నొస్తున్నానని చెప్పండి తెలియజేసుకుంటూ ఎలొస్తానక్కయ్య ఓపెన్ యువర్ మౌత్. ఇలా ఉంటుంది. అలానే వి హనుమంతరావు గారు. అరే భాయ్, అరే జానీ జానీ ఎస్ పాపా అంటారు భాయ్, అరే ఈటింగ్ షుగర్ అంటారా, ఈ వయసులో షుగర్ తింటే ఏమవుతుందో మాకు తెలుసు, మేము కూడా షుగర్ మా మాతలు వేసుకుంటా ఉన్నాం. మరి టెల్లింగ్ లైస్ అన్నారా, అరే తమ్ముడు నేను ఒక్కడే చెప్తా ఉన్నా కాదు, నేను ముక్క సూటిగా మాట్లాడుతూ ఉన్నా, నేనైతే అబద్ధాలు అయితే చెప్పాను, లైఫ్ న్యూస్ కూడా అంతే, ఇంకేదైనా ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది బాయ్. సూపర్. రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా అని తెలియజేసుకుంటా ఉన్నాను. టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క అక్కకి అమ్మకి ఎల్లొస్తానక్కయ్యా, ఎల్లొస్తాను చెల్లెమ్మా, ఎల్లొస్తానమ్మా టాటా బాయ్ బాయ్. సూపర్ అండి, సూపర్. యాక్చువల్ గా చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఎలా అంటే ఫస్ట్ ఎందుకనో ఈ పొలిటీషియన్స్ ని, తర్వాత సినిమాలో ఉన్న మన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్ఆర్ గారిని, మన కృష్ణ గారిని, వీళ్ళ నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకని అంటారు? అంటే స్టార్టింగ్ మా సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు చూసినప్పుడు అవే చేస్తూ ఉంటే ఓకే, వాళ్ళ సినారీలో చూస్తూ ఉంటాం. దాని తర్వాత వారి దగ్గరుండి ఎంతైతే మేము స్వీకరించామో దానికి తోడు మేము కూడా కొత్తగా ఆలోచించుకొని చేయగలిగితే మా లైఫ్ ఇంకా బాగుంటుంది అనమాట. లేకపోతే ఆసారి చేసినట్టు ఇతనే చేస్తున్నాడే, ఇతనిలో ఇందు కొత్తదనం అని చూసే ప్రేక్షకులు ప్రశ్నిస్తారు. అప్పుడు ఏంటంటే మన కొత్తదనం చూపించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొత్తగా ఆలోచించి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటూ ఉంటాను. సో చాలా వరకు నేను ఎప్పటికప్పుడు రేర్ వాయిస్లు నేను మిమిక్రీ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. మన రాళ్లపల్లి గారు, నిర్మలమ్మ గారు, అలానే కైకాల సత్యనారాయణ గారు, జీవా గారు, నగేష్ గారు, ఇలా దానివల్ల నాకు మంచి పేరు వచ్చింది అనమాట. కొత్త వాయిస్లు చేస్తున్నారు, అలానే వేరియేషన్స్ లో చేస్తున్నారని.
అలా నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్లో ప్రకాష్ రాజు గారు, శ్రీహరి గారు, జేపీ గారు ఇలా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అసలు ఇప్పటికీ చాలా తక్కువ మిమిక్రీ ఆర్టిస్ట్ లో ఇమిటేషన్ చేయడంలో నిర్మలమ్మ గారు ఎవరు చేయరు, చాలా అవును. తక్కువ, రేరు. అవును. నిర్మలమ్మ గారి ఇమిటేషన్ అంటే ఫస్ట్ మీ వీడియోస్ వస్తాయి డెఫినెట్ గా. రైట్, అయితే మనం ఈ సరదాగా మాట్లాడుకుంటూ ఒక చిన్న గేమ్ లాగా ఆడదాం. ఓకే ఎలా అంటే ఇందులో కొన్ని చిట్టీస్ ఉన్నాయి. ఓకే అయితే ఇందులో ఈ చిట్టీస్ లో ఏంటంటే మీరు ఒకటి పిక్ చేసుకుంటూ ఉండండి, అందులో ఏం వస్తే టాస్క్ మీరు అది చేసి తప్పకుండా. పెట్టాలన్నమాట. ఓపెన్ ఛాలెంజ్. ఎస్, రాజుబాబు సార్ వాయిస్. రాజుబాబు గారు. ఓ ఓకే. సూపర్ అసలు. ఓకే, రాజుబాబు గారు మన చిరంజీవి గారి డైలాగ్ చెప్తున్నారు. చిరంజీవి గారు. ఎందుకంటే రాజుబాబు గారు చిరంజీవి గారు కలిసి నటించారో లేదో తెలియదు. సో రాజుబాబు గారు చిరంజీవి గారు ఇందిరా డైలాగ్. లేకపోవచ్చు ఎందుకంటే చాలా ఓల్డ్ Old. రాజుబాబు గారు. Yeah. రాజుబాబు గారు చిరంజీవి గారి డైలాగ్ ఇందిరాలో. రాలనుకున్నావా, రాలేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషం, వీర మనోహర రెడ్డి. ఈ డైలాగు రాజుబాబు గారు. ఇక్కడ చిరంజీవి గారు వాయిస్ మామూలుగానే బేస్ గా ఉంటది. Base. ఇంద్ర అన్నప్పుడు చిరంజీవి గారు ఇంకా బేస్ లో చెప్పారు, Yes. ఆ రాయలసీమ పౌరుషం ఉట్టుపడేలా. అవును. ఇప్పుడు ఎక్కడెక్కడ Yeah. పట్టి చెప్తారు. రాజుబాబు గారు రాయలసీమకి వెళ్ళాను. అయ్య బాబోయ్ ఏంటి, అయ్య బాబోయ్ కాశీకి వెళ్ళాను, కాషాయం చేరుకున్నారా, అదే రక్తం, అదే పౌరుషం, ఆ చోర మొత్తం, అయ్య బాబోయ్ ఏమిటి. ఈ స్టైల్లో ఉంటుంది. సూపర్ సార్, సూపర్. రాజుబాబు గారి పాత సినిమాలు చూస్తే సేమ్ అసలు ఇప్పటి వాళ్ళకి ఎవరికి త్వరగా అవును. తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ వాయిస్ చూస్తే కనుక చాలా బాగుంటాయి. సూపర్ అండి, సూపర్ Thank you. కాంబినేషన్. చిరంజీవి గారిది, రాజుబాబు గారిది. నెక్స్ట్ ఇంకోటి పిక్ చేసుకోండి. ఇవి మొత్తం మీకే సార్, మొత్తం పిక్ చేసుకోవాలి. బాలయ్య విత్ మోహన్ బాబు గారి కాంబినేషన్. వావ్. బొమ్మరిల్లో సిద్ధార్థ గారు, ప్రకాష్ రాజ్ గారు Yeah. క్లైమాక్స్ Climax. డైలాగ్ Yeah, అందరిని yes, కదిలించింది. అసలు అవును. ఆ డైలాగ్ లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు, మోహన్ బాబు. బాలయ్య గారు మన సిద్ధార్థ గారి సిద్ధార్థ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ఒరిజినల్ డైలాగ్ ముందు కొంచెం. Yeah. రే సిద్ధు, నేను తప్పు చేశాను మీ అమ్మంటుంది, ఏం చేయలేదు నువ్వంటున్నావు. అరే మీకోసం నేను ఎంత చేశాను నాకు తెలియాలి, ఏం తప్పు చేశాను నాకు తెలియాలంటే తెలియాలి. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు నాన్న, చాలు నేను కోల్పోయింది చాలు సిద్ధు అని డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ని మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు. నేను తప్పు చేశానని మీ అమ్మంటుంది, ఏమీ చేయలేదు నువ్వంటున్నావు. మీకోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, అసలు నేనేం తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలియాలి. కమాన్ చెప్పండి. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. నేను క్యారమ్ ఆడుతూ ఉంటాను, నేను బ్లాక్ కాయిన్ కొట్టాలనుకుంటే మీరు గాలా కాదు వైట్ కాయిన్ కొట్టని ఆట మొత్తం మీరే ఆడితే నేనెందుకు నాన్న ఇక ఆడటం? అలానే డ్రెస్ కొనిపిస్తారు, నాకే డ్రెస్ ఇష్టమో నాకు తెలియకుండా మీరే కొనేస్తే ఇక నేనెందుకు వేసుకోవటం? ఆఫీసుకు పంపుతారు, ఆఫీసుకు పంపించి ఈ సంతకం నన్ను చేయమంటారు, మీరే సంతకం పెట్టేస్తారు. ఇలా ప్రతి దానిలో నా క్యారెక్టర్ ఏముందో తెలియట్లేదు నాన్నగారు. సిద్ధు, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదరా నీకు, నాతో ఫ్రెండ్లీగా ఉండు అని, కానీ ఎందుకు ఉండట్లేదు? ఫ్రెండ్లీగా ఉండమంటారు, కానీ ఎప్పుడు మీరు అనుకున్నదే మీరు చేస్తూ ఉంటారు. ఆఖరికి ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది నాన్నగారు. ఓ, ఇప్పటి వరకు నేను ఒక షర్టు మా వాడికి కొనిపిస్తే 100 మందికి చెప్పుకుంటానురా. ఎందుకు తెలుసా? నువ్వంటే నాకు ప్రేమ. కానీ నా పెంపకం, నా క్రమశిక్షణ నీకు ఇబ్బందిగా ఉందనుకుంటే ఇక నుండి నీకు నేను ఏమీ చెప్పను. ఎలా వెళ్తావో, ఎలా బ్రతుకుతావో అంతా నీ ఇష్టం. ఓ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సూపర్. ఇక్కడ జనరల్ గా ఇది
ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు చాలా హైలైట్ క్యారెక్టర్ అయింది. Hmm. ఆ క్యారెక్టరైజేషన్. ఇక్కడ మీరేంటంటే మోహన్ బాబు గారిని పెట్టేటప్పటికి నిజంగా ఆయన కూడా ఇందులో ఫిట్ అయిపోయారు ఆ క్యారెక్టర్ కి. ఎందుకంటే బాబు గారి స్ట్రిక్ట్ క్రమశిక్షణ, గా strict. డెఫినెట్ గా ఆయన క్రమశిక్షణ గానీ ఆయన Hmm. స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ సింక్ అయింది అనమాట. Yeah. సూపర్ అసలు సూపర్ కాంబినేషన్. నెక్స్ట్ నెక్స్ట్ ఏ కాంబినేషన్ వస్తుందో నాకు కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మోహన్ బాబు గారు వచ్చేసారు. మోహన్ బాబు గారు విత్ లక్ష్మి మంచు అని వచ్చింది. లేడీ వాయిస్ లో నేను అంతగా నిర్మలమ్మ గారిది మాట్లాడుతాను కానీ మా లక్ష్మీ మంచు గారి వాయిస్ నాకు పర్ఫెక్ట్ గా రాదు. ఓకే సో రాదని ఒప్పుకోవటంలో కూడా చాలా హానెస్ట్ ఉందన్నమాట. Honest. వచ్చినాయి చేయకుండా నిజంగా వచ్చుంటే చేసేవాడిని. ఆల్రెడీ మోహన్ బాబు గారిది అయిపోయింది కాబట్టి ఇది నేను అలా డ్రాప్ చేస్తాను. ఓకే. ఇంకోటి మీకు రెడీగా ఉన్నాయి పర్లేదు ఏం కాదు. మొత్తం మీరే ఆడండి. నేను తీసిన కాడి నుంచి ఇప్పుడు నేను చెప్పాలేమో వద్దులే. సీనియర్ యాక్టర్స్ వాయిసెస్ ఫన్నీ. Okay. ఓకే సీనియర్ యాక్టర్స్. సీనియర్ యాక్టర్స్ లో రామారావు గారు, కృష్ణంరాజు గారు, మ్మ్. అలానే రాజు సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అలానే రావు గోపాలరావు గారు, ఓ గుమ్మడి గారు, వీళ్ళ కాంబినేషన్ లో నేను చేస్తాను. ఆల్రెడీ ఇందాక రాజ్బాబు గారు వాయిస్ అయిపోయింది కాబట్టి ఎస్ సార్. సరదాగా బాహుబలిలో ప్రభాస్ గారు క్లైమాక్స్ లో అందరిని మోటివేట్ చేస్తూ ఒక డైలాగ్ చెప్తారు. మరణం మరణం మహాశేన ఏది మరణం, మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దనుకోవటం మరణం, మన తల్లిని అవమానించిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం, ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నా, నాతో వచ్చేదెవరు. ఈ డైలాగు కృష్ణంరాజు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎస్ సార్. మరణం మరణం ఏది మరణం రా, మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దనుకోవడం మరణం, మన తల్లిని అవమానించిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టుకుని పారిపోవటం మరణం, నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, కత్తందుకోజానికి కత్తుకోకుండా నరికేస్తాను. ఏట్రా డోంగ్రే. కృష్ణరాజు గారు. అలానే రావు గోపాలరావు గారు. మరణం మరణం ఏది మరణం, మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. డైలాగ్ అంతే నేను ఎందుకు చెప్పేస్తాను ఏమండి కృష్ణ గారు, తర్వాత మీరు తగులుకోండి. మన తల్లిని అవమానించిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం, నాతో వచ్చేదెవరో, నాతో చచ్చేదెవరో, కమాన్. శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడో అంక లెక్క పెట్టిన పుట్టేది అగ్ని మిగిలేది భస్మం. ఎందుకు అలా అరుస్తారు? కమన్ 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 కమన్. నేను కూడా చెప్తానండి. చూడ మిస్టర్, మన తల్లిని అవమానించిన వాడి తల నరికి అమ్మ పాతాల దగ్గర పాత పట్టుకొని పారిపోయేవారు మరణం మరణం మరణం. అందుకని నేను చెప్తున్నా వచ్చేవారు కమాన్ కమన్ కమన్ వచ్చేవారు కమాన్ అంటే. ఇంకా పక్కన ఎవరున్నారు? నేను గుమ్మని బాబు. ఇంత పెద్ద డైలాగ్ అలా అరుస్తూనే చెప్తే కిక్ ఉంటది కానీ నాకులాగా ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు నాయన. మరణం మరణం గుండె పోటు వచ్చింది నాయన నాకు. నేను ఈ డైలాగ్ నేను చెప్పలేను. కావాలంటే పక్కన ఎవరు ఉంటారో వాళ్ళని అడగని నాయన. ఇంకా ఎవరున్నారు బాబు? రామారావు గారు ఉన్నారు. రామారావు గారు. పౌరాణిక సినిమాలైనా మైథలాజికల్ సినిమాలైనా మా తర్వాతే మొదలైనవి. ఇటువంటి డైలాగు మేము అద్భుతంగా చెప్పగలం. చెప్పమంటారా? మరణం మరణం ఏజీ మరణం, మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం, మన తల్లిని అవమానించిన వాడి తల నరికి పారిపోవటం మరణం. అటువంటి మరణాన్ని నేను నాతో వచ్చేదెవరు, చచ్చేదెవరు? దగదగద్దాయ సువర్ణ మనగై రాజరాజేశ్వర సుయోధన సార్వభౌమ శరాఘాతాలతో చిత్రమై ఊపిరి ఆవిరై భూజగంతాల సరిహద్దులు చెరిగిపోవేళ ఏమంటారు బ్రదర్? ఇలాంటి ఎన్నైనా చెప్పగలం. ఏవండి ఎస్వి రంగారావు గారు, మీరేమంటారు?
ఆహా ఏమిరా కండకావరము ఏ కాలకయ్య ఏమనుకుంటున్నావురా ఆరోహణ అవరోహణ పరముల సరణి జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవిజాతముల ఏమిరా మన శత్రు బలం కన్నా మన గుండె బలం కన్నా మన శత్రు బలకం పెద్ద అనుకోవడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నా నాతో పాటు వచ్చేదెవర్రా డోంగ్రే ఈ గదాబలంతో నీ శిరస్సును 1000 వక్కలు చేసేదా ఈ కత్తల రత్తెత్తన మీ పరాచకాలు సూపర్ సార్, సూపర్ సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఎందుకనంటే మొత్తం బాహుబలిలో మొత్తం ఓల్డ్ యాక్టర్స్ అందరిని కూడా తీసుకొచ్చేసారు అనమాట బాహుబలిలోకి. సూపర్ సార్. వన్ మోర్ సార్. ఇన్ని ఇంటర్వ్యూ చేశాను కానీ ఇలా ఫస్ట్ టైం నాకు. ట్రిక్కీగా ఉందా? సేమ్ బాలయ్య మోహన్ బాబు గారు వచ్చారు. అవునా సార్? ఈసారి అయితే నేను తీస్తాను సార్. ఓకే సార్. ఈసారి నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడు నన్ను చేయమన్నది. రామ్మ శిల్పమ్మ లోపల ఏందమ్మా ఓ శ్రీహరి గారి వాయిస్. సార్ శ్రీహరి గారి వాయిస్ వావ్, చాలా ఇష్టమైన యాక్టర్. సూపర్ సార్. నన్ను నాకు కూడా చాలా ఇష్టమైన actor. బాగా మెచ్చుకున్నారు సారు. Wow. శ్రీహరి గారి ఇంట్లోనే నేను శ్రీహరి గారి వాయిస్ చేశాను. ఒక్క చిన్న అంటే ది వాయిస్ ముందు శ్రీహరి గారికి మీకు ఉన్న బాండింగ్ ఎట్లా ఉండేది? శ్రీహరి గారితో పరిచయం నాకు ఇప్పుడు లెజెండరీ రైటర్, తెలంగాణ పేరుని ఈ స్థాయిలో నిలబెడుతున్న సినీ రైటర్ కాసర్ల శ్యామ్ గారు. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాశారు. ప్రతి సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్. కాసల శ్యామ్ గారు నాకు మొదటి నుండి నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు ఉస్మానియా క్యాంపస్ లో నేను ఉన్నాను అన్నప్పుడు ఆ క్యాంపస్ లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫోక్ సాంగ్స్ అప్పట్లో చదువుకుంటూ ఉండేవారు. ఆ కాసల శ్యామ నన్ను అక్కడ రావటం, నేను పరిచయం అవటం, నన్ను TV5 లో అప్పట్లో ఎంప్లాయ్ గా జాయిన్ చేయటం, ఇలా మిమిక్రీ షోస్ వరకే చేస్తున్న నాకు ఒక ఎంప్లాయ్ చేయటం, ఏమైనా మంచి మంచి షోస్ ఉంటే పిలుస్తూ ఉండేవారు. సో అప్పుడు శ్రీహరి గారి అక్కడ కాసల శ్యామ గారు ఉన్నారు. శ్రీహరి గారి అలవాటు ఏమిటంటే అప్పుడప్పుడు ఫ్రీ టైంలో చుట్టూ కళాకారుల్ని పిలిచి వాళ్ళ చేత సరదాగా పాటలు పాడించుకుంటూ అలా మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళకే కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఆయన సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవటం, అలా ఎంతో మంది హెల్ప్ చేసిన సారు. అయితే నన్ను నేను తమ్ముడు శ్రీహరి గారి ఇంట్లో ఉన్నాను, అన్నింట్లో ఉన్నాను, ఖాళీగా ఉంటే వచ్చేసే అన్నారు. వెళ్ళాను. చుట్టూ చాలా మంది కళాకారులు ఉన్నారు. వెళ్తే పరిచయం చేశాడు. అన్న రాజు అన్న మంచి మిమిక్రీ చేస్తాడు పిల్లాడు అంటే వెళ్ళాను. మిమిక్రీ చేస్తావు తమ్మి, ఏం చేస్తావు అంటే నేను కొన్ని వాయిస్లు పోసాని గారిది, ప్రకాష్ రాజ్ గారిది అలా చేశాను. సార్ మీ ముందు మీ వాయిస్ చేయాలని కోరిక సార్ అంటే సరే చెయ్యి అన్నారు. చేశాను. మంచిగా చేసినావు తమ్మి అన్నారు. దాని తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒక 6 months లో సారు చనిపోవటం జరిగింది. శ్రీహరి గారి వాయిస్, శ్రీహరి గారు ఒరిజినల్ డైలాగ్ చెప్పి అదే శ్రీహరి గారు సాయి కుమార్ గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? రెండు లెజెండ్ వాయిస్ శ్రీహరి గారి వైరవా కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసయ్యని విర్రవీగుతున్నాయిరా, వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదువుగాక, ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పడతావురా భైరవా, మళ్ళీ పడతావురా. సూపర్ సార్. ఇలా ఉంటుంది. సాయి కుమార్ గారి డైలాగు, సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీలో, పోలీస్ స్టోరీ అంటే మొత్తం సినిమా మొత్తం డైలాగ్ లో అమ్మ గురించి చెప్తూ సత్య ధర్మ ఆ డైలాగు సాయి కుమార్ గారి స్టైల్ ఎలా ఉంటుంది, ఇదే డైలాగ్ శ్రీహరి గారు చెప్తే ఎలా ఉంటుంది? వావ్. ఆ రోజు గడపట్టు వచ్చింది, దాన్ని లేపేశా. ఈ రోజు తలుపు దాటొద్దన్నావు, దాన్ని ముక్కలు వేసేశా. రే సత్య ధర్మ, నన్ను చంపడానికి 40 మందిని పంపించాం, వాళ్ళను కూడా ముక్కలుగా నరికేశాను. అమ్మా, వీళ్ళకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావు, నువ్వు ఎవర కలగన్నావమైన కొడుకులు ఇలా పడతారని నీ కర్తవ్యం నువ్వు చేసావు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. రే చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే తల్లి పాలిచ్చింది,
పడుకోబెట్టింది. నువ్వు ఏడుస్తున్నావు, అమ్మ పాలిస్తూనే ఉంది. గుక్కపట్టి ఏడుస్తున్నావు, అమ్మ పాలిస్తూనే ఉంది. కానీ అక్కడ నుండి వచ్చేది పాలు కాదురా, రక్తం రక్తం రక్తం. అమ్మా సెల్యూట్ అమ్మా. ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే అలా ఇచ్చిందే. నువ్వు ఈ రోజు తప్పు చేస్తే ఫెటాల్మని కొట్టి తర్వాత అయ్యో నా కొడుకును కొట్టానే జో లాలి జో అని లాలి పాడుతుందిరా. మీ అమ్మలాగా కోపం వస్తే కొడతానికి, ముద్దు చేస్తే ముద్దు చేయడానికి నేను మీ అమ్మను కాదురా. ఐఎమ్ లైన్ హాట్ లైన్ హాట్ లైన్ హాట్ పోలీస్. అగ్ని 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 అగ్ని. ఈ డైలాగ్ ఇది ఇప్పుడు శ్రీహరి గారు చేస్తారా? శ్రీహరి గారు. ఓ ఆ రోజు తలపడ్డొచ్చింది, దాన్ని లేపేశా. ఈ రోజు గడప దాటొద్దన్నావు, దాన్ని ముక్కల ముక్కలుగా చేసి నరికేసిన. రే నన్ను చంపడానికి 40 మందిని పంపించావు, ఆ 40 మందిని కూడా ముక్కలు ముక్కలు చేసిన. అమ్మా వీళ్ళకి సత్యధర్మని పేర్లు పెట్టినావు. నువ్వేమన్నా కలగన్నావా మీ నా కొడుకులు ఇలా పుడతారని? రేయ్ నువ్వు ఏడుస్తుంటే తల్లి పాలిచ్చిందిరా. నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, తల్లి పాలిస్తూనే ఉంది. కానీ అక్కడుండి వచ్చేది పాలు కాదురా, రక్తం రా, రక్తం. అమ్మా సెల్యూట్ అమ్మా. ఆ రోజు నువ్వు తప్పు చేస్తే అమ్మ ఫెటాల్మని కొట్టి, అయ్యో నా కొడుకుని కొట్టానే అని జో లాలి జో అని లాలి పాడుతుందిరా. నీ అమ్మలాగా కోపం వస్తే కొడతానికి, తర్వాత లాలి పాడడానికి నేను మీ అమ్మరా కాదు, లైన్ హాట్. పోలీస్ ఏమనుకున్నావో, కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని ఆ 4వ సింహమే ఈ లైన్ హాట్ శ్రీహరి. చల్ సూపర్ సార్, సూపర్. నిజంగా నిజంగా శ్రీహరి గారు ఎక్కడ ఉన్నారో కానీ నిజంగా ఆయన వాయిస్ మాత్రం ఎవర్ గ్రీన్ సార్. అది థ్యాంక్ యూ. అది చాలా అంటే యూనిక్ వాయిస్లు సార్ ఇవి. అవును సార్. చాలా ఎలా అంటే మీరు నిర్మలమ్మ గారు కానీ, ఇప్పటివరకు నిర్మలమ్మ గారు చేయలేదు, ఇంకా చేద్దరు. నిర్మలమ్మ గారు కానీ, లేదంటే ఒక శ్రీహరి గారు కానీ చాలా యూనిక్ వాయిస్లు అండి. అవును సార్. వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా కష్టం. మనం వినడానికి ఏంటంటే చాలా సింపుల్ గా ఉన్నట్టు. శ్రీహరి గారు తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడినప్పుడు ఆ స్లాంగ్ లో చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అవును సార్. అరే గట్లా మాట్లాడుతురా అది ఇది అని చెప్పన్నట్టుగా. కానీ ఆయన బేస్ ని మీరు చాలా యాక్యురేటెడ్ గా పట్టుకున్నారు సార్. అవును సార్. అంటే చాలా ఆ కరెక్ట్ గా పట్టుకున్నారు. మాట్లాడేటప్పుడు ఆ బ్లర్ ని కూడా ఎక్కడ యూజ్ చేయాలి, ఎస్ ఎక్కడ తగ్గించాలి, తగ్గించాలి. ఎక్కడ పిచ్ లేపాలి, ఆ. చాలా సూపర్ సార్. అసలు థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే హార్ట్ఫుల్ గా శ్రీహరి గారు చాలా ఇష్టం సార్. నాకు ఆయన శ్రీహరి గారి ఆ సినిమాలు కానీ ఆయన కానీ చాలా ఇష్టం. ఈ రోజు ఆ వాయిస్ ఏంటంటే నిజంగా శ్రీహరి గారితో కూర్చొని ఆయన చేత డైలాగ్ చెప్పించుకున్నట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ అండి, చాలా బాగుంది సార్. సార్ ఇక్కడ మీరు చేసిన వాయిసెస్ లో చాలా వరకు ఇచ్చేసారు. ఏఎన్ఆర్ గారు వాయిస్ ఇవ్వాలా మీరు? ఇంకా సార్ ఏఎన్ఆర్ గారు ఒక్కసారి మా కోసం ఏఎన్ఆర్ గారిది. ఏఎన్ఆర్ గారు ప్రేమాభిషేకంలో, అలానే Wow. దేవదాసులో రామారావు గారు ఏఎన్ఆర్ గారి వాయిస్ బేస్ ఎలా ఉంది ప్రేమాభిషేకంలో. ఆఖరిగా ఏఎన్ఆర్ గారు చనిపోయేటప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో యా 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 90s ఏజ్ లో, ఎస్ ఎస్. అప్పుడు వాయిస్ లో వేరియేషన్స్ ఎలా ఉంటాయి? దేవదాస్ ఆ టైంలో పార్వతి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను పార్వతి, మనల్ని ఎవరు వేరు చేసేది? దేవదాసు పార్వతి అంటే ఏమనుకున్నారు? ఈ స్టైల్లో ఉంటుంది. అవును. దాని తర్వాత అది అప్పుడు యంగ్ లో ఉన్నారు. ఎంగులో ఉన్నప్పుడు ఎస్. ప్రేమాభిషేకంలో ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? దీవా రేరా, నీతో రేయరక పగలరక తిరుగదుకు నువ్వెచ్చేసావు, చీయద్దావు, చెవరిచ్చావు, అసహ్యంగా మాట్లాడు. అందుకే నేను ప్రేమించినట్టు నటించారు, శుభలేఖలు వేయించారు. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు పగ, వ్యంజం, కమాన్. ఇలా ఉంది. అలానే 90s లో ఇంటర్వ్యూలో ఎప్పుడైతే స్వర్గీయ అక్కినే నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ప్రతి ఒక్క తెలుగువారు, ప్రతి ఒక్క ఎన్ఆర్ గారి అభిమాని చాలా బాధపడ్డారు. ఎస్. అప్పుడు బాధపడొద్దు అని అందరికీ ఓదార్పునివ్వటానికి ఏఎన్ఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాయిస్ ఎలా ఉంది?
ఏదో కొద్దిగా నలతగా ఉందని డాక్టర్స్ చూశారు. వాళ్ళు లుకేమియా అంటారు. అయినా నాకు భయం లేదు, ఎందుకంటే మా అమ్మగారు 95 సంవత్సరాలు బ్రతికారు. మా తాతగారు కూడా అలానే బ్రతికారు. కనుక ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అక్కడే నాగేశ్వరరావు గారు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని ఎవ్వరు అడగొద్దు. నేను ప్రశాంతంగా ఉంటాను. మనవరితో నటించారు, కొడుకుతో నటించారు, మునిమనవలతో నటిస్తున్నారు. కనుక నాకు చావు గురించి ఎటువంటి భయం లేదు. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేసుకున్న తర్వాత 45 ఏళ్ళు బతికిన రికార్డు నాది. అటువంటిది ఈ క్యాన్సర్ నన్ను చేస్తుంది, ఏమి చేయదు. కనుక అందరూ ప్రశాంతంగా నా ఆరోగ్యం బాగుండాలని మీ ఇష్ట దైవాలను ప్రార్థించండి. నేను నా నమ్మకాన్ని నేను ఉంటాను. ధన్యవాదాలు. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ నిజంగా ఈ వాయిసెస్లు అన్నీ కూడా అంటే మిమిక్రీ ఆర్టిస్టులు ఓకే చేస్తారు. మీరు చెప్తున్న వాయిస్ల్లో చాలా వరకు నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఎట్లా ఉందంటే 70% మ్యాచ్ అవుతుంది సార్. థ్యాంక్స్ సార్. 70% ప్యారలల్గా వాళ్ళ వాయిస్ అనేది, అంటే వాయిసెస్ సీన్ ఉన్న క్యారెక్టర్ని బట్టి సీన్ బట్టి కూడా మాడ్యులేషన్ వస్తూ ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు కొన్ని మూవీస్కి మీరు వర్క్ చేస్తూ 28 వాయిస్ల్లో మీరు 28 వేరియేషన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఆ క్యారెక్టర్ని బట్టి మీరు ఆ ప్యారలల్గా తీసుకెళ్ళడం అనేది వాయిస్ అనేది చాలా గ్రేట్. అది అందులో మీరైతే మాత్రం నిజంగా ఇమిటేషన్ రాజు గారు, మీ ఇంటి పేరు ఇమిటేషన్ అయిపోయింది. అందుకనే ఎక్కడ చూసినా కానీ ఇమిటేషన్ రాజు గారు అని ఎక్కడ వాయిస్ కి సంబంధించి ఇమిటేషన్ అని కొట్టగానే ఫస్ట్ మీ వీడియోలు వస్తున్నాయి. అది నిజంగా మీ అదృష్టం. మీరందరూ నాకు ఇచ్చిన మంచి బిరుదు, అలా నన్ను ప్రమోట్ చేస్తున్నారు. ఆ విషయంలో అయితే ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి, నా మిమిక్రీ అభిమానించే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. డెఫినెట్ గా సార్. మీరు చేసిన డబ్బింగ్ లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరికైనా ఇచ్చారా మీ డబ్బింగ్ వాయిస్? నేను జీవా గారికి 2-3 సినిమాలు డైరెక్ట్ మూవీస్ కే చెప్పాను. జీవా గారు ఇప్పుడు యాక్ట్ చేసి దాని తర్వాత ఆరోగ్యరీత్యా ఇంకా స్టూడియో దాకా రాలేకపోతున్నారు అన్నప్పుడు జీవా గారికి ఇచ్చాను వాయిస్. జీవా గారి వాయిస్ కూడా నాకు బాగా ఇష్టం. డెఫినెట్ గా ఒక కొన్ని జీవా గారు అంటే మనందరికీ తెలిసిన ఛత్రపతిలో కామెడీ విలన్ గా చేశారు ఆ జీవా గారు. ఛత్రపతిలో డైలాగ్ చెప్తాను. వాడు చచ్చాడా చావడా, నా పందెం 2 లక్షలు, లాగన్ రథాన్ని చెప్పాడు కదా వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని, ఈ డబ్బులన్నీ నావే. నాకు ఒక చిన్న అనుమానం, ఈ బేదరేమిటి, ఇసుకేమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఈజ్ దేర్. నేను అసలు ఎక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని, లోపల ఏముందో నాకు తెలియాలా, మూట తీసి బయటకు పోయినారా, ఏమీ లేదురా, కానీ ఏదో ఉంది తెలియ. సూపర్ సార్, సూపర్. రైట్. అంటే జీవ గారి ఎప్పుడైనా ఆయన మీతో మాట్లాడడం జరిగిందా మీ వాయిస్ ఇచ్చినప్పుడు? జీవా గారితో ఫోన్ లో మాట్లాడాను. ఇలానే సరదా కూర్చొని మిమిక్రీ చేస్తున్నప్పుడు నేను ధనరాజు గారు అమెరికాలో ఉన్నాం, కొలంబస్ లో. అప్పుడు ధనరాజు అన్న ఫస్ట్ గా ఫేస్ టు ఫేస్ పరిచయం అనమాట. ఇదివరకు మా టీవీలో ధనరాజు అన్న వర్క్ చేసేటప్పుడు మా మ్యూజిక్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు. దాని తర్వాత అక్కడ అమెరికాలో బాగా మా ఇద్దరికి మంచి స్నేహం ఏర్పడింది, కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అప్పుడు నేను మిమిక్రీ చేస్తుంటే, తమ్ముడు భలే చేస్తున్నారు తమ్ముడు, ఒకసారి జీవా గారికి కాల్ చేసి వినిపిస్తాను అన్న, ఈ మామూలుగా అతను రాజు ఎలా చేస్తున్నాడు ఒకసారి నీ వాయిస్ అన్న రాజు గారు. అప్పుడు చేస్తుంటే బాగా చేస్తున్నావు అమ్మా అన్నారు. కానీ నాకు ఫస్ట్ ఇంట్లో కూడా పారిపోయి హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత నాకు కనపడిన మొట్టమొదటి సెలబ్రిటీ జీవా గారు. బయట నిలబడి ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు సార్ దగ్గరికి వచ్చి మాట్లాడని భయం వేసి అలా చూసి వెళ్ళిపోయాను. తర్వాత జీవా గారి వాయిసే జీవా గారి సినిమాలో డబ్బింగ్ చెప్పడం జరిగింది. సూపర్ సూపర్. అంటే ఉంది మీరు నమ్ముకొని వచ్చారు వాయిస్ ని, ఆ వాయిస్ అక్కడ వరకు కూడా తీసుకొచ్చింది. యాక్చువల్ గా మీరు చేసిన మొదలు పెట్టిందే మోనో వాయిస్, అంటే ఒక విజువల్ గా వస్తూ ఉంటది, మ్యూట్ ఉంటుంది. మీరు ఆ సీన్ కి తగ్గట్టుగా మీరు చేస్తారు, అదొకసారి మా కోసం. తప్పకుండా. ఎస్ సార్, డెఫినెట్ గా.
ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. అలాంటిది ఫ్రెండ్స్ అంటూ మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అదొక హీరోయిజం. మీకు మీరు వాళ్ళందరూ పంపించే చేతులు దులిపేసుకున్నారా? ఆయన అది నా కూతురాగా. ఎక్కడుందో చెప్పరా, నా కూతురు ఎక్కడ ఉందిరా? చెప్పరా, నా కూతురు ఎక్కడ ఉందో? మహాలక్ష్మి చెప్పరా, మహాలక్ష్మి. ఈ మధ్య కొంచెం రూడ్గా ఉంటుందండి, మీకు చూపిద్దామని. ఇలానే సార్, కాస్త హార్డ్గా ప్రవర్తిస్తుంది. హార్డ్గా అంటారేమో సుబ్రహ్మణ్యం గారు, పిచ్చి అంటారండి దీన్ని. ఇక నువ్వు ఏ మగదేవుణ్ణి తలుచుకోబాకు. అంతగా మగదేవుడిని తలుచుకోవాలనుకుంటే ఓరి నా మొగుడాన్ని తలుచుకోవద్దనుకుంటున్నావు. ఏటండి బాబు, దేశ పరిస్థితిలో మీ తల అంతా పెసరట్లా కొత్త కొత్తలు ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేశారంటే మీ తలంతా కూలింగ్ అయిపోద్ది. అసలుకి నేను డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో ఉండగా మసాజ్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా ఇడియట్. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి అడవిలో గర్జించటానికి ఉన్న తేడా. ఏమిరా ప్రసాదు, నీ నెత్తి మీద మా వాడు కొడతంటే ఎన్ని లక్షలు ఇచ్చినా వసగా ఏమిటి ఆనందమా? నన్ను అవమానపరచడానికే మైసభకు పిలిచాడు. అమంగళం ప్రతిగతమవుగాక. ఈ శకుని పాచకులకు అపరాధమా? వేలకు వేలు కట్నాలు కనుకలించి దగ్గరుండి పండగలు పబ్బాలు చేసేవాడేనయ్యా ఈ మేనమావా. పులి బోన్లోకి వచ్చింది. పులి బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే. అల్లూరి సీతారాం ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వేచ్ఛ నినాదం. ఈ రహస్యం నీకు తెలిసింది గనుక ముక్తి ప్రసాదించక తప్పదు భక్తా. నీటిగా కాదురా, ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తాను, ఏ గ్రామకైనా వస్తాను, ఏ గడప తొక్కమన్నా తొక్కుతాను. నరకడం మొదలెట్టాక వరసలు చూడను. మాదారు సచ్చినోడా, నీ వల్ల కదరా ఊరంతా నాశనం అయిపోతుంది. నీ కాళ్ళు కోల. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఫిదాలియో. ప్రాణాలు కాపాడుకోండి చెప్పరా. సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పగరైనా, నేను దిగనంత వరకే. వన్ మ్యాన్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. రేయ్, ఎవర్రా వాడు? తెలవండ్రా. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని, మేసమ్మలు తిప్పుకొని, లుంగి కట్టుకొని, పాత విలాన్ ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్ బా. ఈ రోజు నువ్వు అస్తమించదవగాక ఈ చీకటి తెరలో చీల్చుకొని మళ్ళీ పడతావురా భైరవా. అనుకెలా ఉంది? ఇన్ని రోజులు మోసం చేసిన దాని గురించి ఆలోచిస్తున్నావు గాని నీకోసం ఇక్కడ ఉండి నీకు సేవలు చేస్తున్న నా గురించి ఆలోచించకపోతే నాకు అన్ని నా చేత చెప్పిస్తారు. మన రోజు ఏమైందో తెలుసా? పక్క తప్పుకోండి. 4 weeks బ్యాక్ నేను బస్సులో వెళ్తుంటే కళ్ళ కింద పెట్టుకోండి. షీఈస్ వెరీ కేర్ఫుల్ యు నో. దాటరా దాటు. ఇన్నాళ్ళు ఏ త్రివర్ణ పతాక జెండాలో ఉన్నావు, ఆ జెండాని దమ్ముంటే దాటి వెళ్ళరా, దాటి వెళ్ళు. ఏటే నా కంటికి చూపేసేటట్టు ఏటనుకున్నావా? నమ్మకం నమ్మకం నమ్మకం. అబ్బా ఏంట్రా సారి ఎల్బోర్డ్ గాడివి, పెట్రోల్ తగలబెట్టు ఈ బండిని. అప్పలనాయుడు, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన తీరంలో కిరటాలు ఎరుపెక్కుతాయి. ఎరుపు. దాసనారాయణ పక్కన నేను, సూపర్ స్టార్ కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను. దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్యని పుట్టినోడా. ఏ పత్రిక మీది? లారేడే నలుగురురా అని ప్రాసలు రాసింది మీరేనా? ఎవరికి వాళ్ళు చచ్చిపోయి ఏడుస్తుంటే మీ ప్రాసలు మీరు రాసుకుంటున్నారా ఏంటి? ఏమిటయ్యా ఇది? నీ పేరు ఏమిట్రా? ఉసామా బిన్ లాడెన్.
కాదు సార్, నా పేరు ఉల్లహోగచల్లా. ఏ ముసలు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఎందుకన్నా మంచి జారంగా జరగండి. ఏమంటారు? నాకు మధ్యలో కడుపులో కొడగలాడుతుందిరా. ఎక్కడ నా పండ్రా బాబు? ఎందుకలా కుదరదు? ఎందుకు అలా కూర్చున్నారు? దూరంగా జరగండి. దూరంగా వెళ్తే రాజురా దగ్గరికే వెళ్ళాలా? నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కిల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇప్పుడు దాకా మీరేం చేశారో నాకు తెలియదు, మానేయండి. రాజా, ఆప్షన్లు ఇస్తున్నా. ఇవాళ, రేపా, ఎల్లుండా, వీకెండా? రాజా, మీకు ఫోన్ ఫ్రెండా? ఏ ఆప్షన్ ఇస్తున్నా? ఏం కావాలో అర్థం చేసుకోరా. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత నేను మొట్టమొదటిసారి విన్నానమ్మా. నువ్వు మాట్లాడొద్దమ్మా. నా పండు 2 లక్షలరా. చెప్పాడు కదరా వాడు చావడని, డబ్బులన్నీ నావే. ఎవరు రాక్షసులా ప్రవర్తించు నీవారేనా? నీతో రేరక నీ ఆరాధనలోనే, నీ ప్రేమలోనే తిరిగితే అందుకు వెచ్చేసావు, చీయద్దాం, చెవరిచ్చావు, అసంగా మాట్లాడు. అందుకే నేను ప్రేమించినట్టు నటించావు, శుభరేఖలు వేయించాను. అంకుల్ 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 కూడా 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 మీకోసం స్వర్గం వదిలి నేను ఇక్కడికి వస్తే నువ్వు స్వర్గానికి పోయావా? కూడా ఒక్కసారి నొరరా అంకుల్ అని పిలువ కూడా. రాజు చిట్టి, రాజు నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పాడా రాజు? రాజు ఏంటి అలా చూస్తున్నా? నీ గురించి నేను ఎంతగా ఆలోచిస్తానా? ఏ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? కొట్టాలా? పోరా తన్నే అనుకోనా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తిరుపతి అండి. తిరుపతి వెళ్ళొస్తున్నావా? అవునండి. అవునా? నీ అక్కున్న పట్టు చీర, నీ చెల్లి కొన్న పట్టు చీర, అందరూ కొన్న పట్టు చీర, మొదలు ఇష్టపడి నీ వదిలి కొన్న పట్టు చీర నాకెందుకు కొనరా? నాశనం అయిపోతారు. అన్నా చాలా సంతోషంగా ఉందన్నా. ఈ టీవీలో నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారన్నా. బుచ్చికి ఎందుకు ఏమట్టి ఎలా? क्या है जिंता का चिंता क्या है बोलो? ये क्या है बोलो जी? బావా జింత అంటే తెలీదు బావా? అబ్బో లాఠీతో టక్కుటమా రావ రావ రావ. ఏమిట్రా నాయన్న నేను నాగభూషణాన్ని. అలాంటప్పుడు ఎందుకు మొదలు పెట్టారా? నా మాన నేను మాడిపోయిన మసాలా దోశ తింటే జ్యోతిలక్ సినిమాలో చూపించి కనిపించి చేసిన చూపించింది ఎవరు? నాకు తెలియాలి. నాకు తెలిస్తే రాదా? చాలా సంతోషం. అన్ని యూట్యూబ్ ఛానల్ చూసాను, నేను హిట్ చూసాను. చాలా బాగుంది బ్రదర్స్. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పోయి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నా హిట్ టీవీని, మీరు కూడా చేసుకోవాలి. ఆ విధంగా అయితే మంచిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయిన ఆత్మ పగ తీర్చుకోవటానికి ప్రేతాత్మ భూలోకానికి వస్తుంది. సూపర్ సార్, సూపర్. అసలు నిజంగా అసలు నేను అసలు ఎక్కడ చూడలేదు సార్, నిజంగా ఇది ఎక్కడ చూడలేదు అసలు. అలా మోనో వాయిస్ మ్యూట్ లో ఉండి ఆ సీన్స్ అన్ని కూడా ఇట్లా చేసుకుంటూ సూపర్. చాలా అంటే చాలా బాగుంది సార్. చాలా బాగా అనిపించింది సార్. ఇదే హ్యాపీ మూమెంట్ లో ఒక చిన్న ఫన్నీ గేమ్ ఆడుకుందాం మనం సరదాగా. డెఫినెట్. తెలుగు సినిమా. ఓకే. హీరో. అంటే మీరన్న ఎక్స్ప్రెషన్. దేవుడు. దేవుడా? ఇప్పుడు హీరో దేవుడా? దేవుడు వేషం వేస్తారా? రాత. తెలుగు. ఓకే. సినిమా. ఓకే. తెలుగు సినిమా. కాదు, తెలుగు సినిమా అన్నారు. ఓకే. దేవుడు అంటారు మళ్ళీ. దేవుడి సినిమాలా? తెలుగులో దేవుడి సినిమా. ఇలా
నేను యాక్షన్ చేస్తాను. ఓకే. మీరు యాక్టింగ్ చేయండి. కనిపిస్తుంది ఇది విజిబిలిటీ ఉందా? పర్లేదు. మీరు డైలాగ్ చెప్పకూడదు. నేను చెప్పలేదు. ఎన్టీ రామారావు గారా? ఎలా చెప్పాలా? ఎలా చెప్పాలన్నారు చెప్పండి. ఓకే, తెలుగు అన్నారు. సినిమా, తెలుగు సినిమా, మీసం, తర్వాత దేవుడు అంటున్నారు. దేవుడు సినిమానా? కాదు. సినిమా పేరు తలరాత. తర్వాత ఆ దేవుడి పేరు మీరు మాట్లాడకూడదు. బాబా జబా. చిరంజీవి గారు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వాళ్ళ అబ్బాయి. ఓకే, రామ్ చరణ్ గారు. విల్లనా? విల్లనా? రామ్ చరణ్ గారు. గుర్రం. సారీ, రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో గుర్రం సారీ చేస్తున్నారు. ఓకే, టైటిలా సినిమా? రామ్ చరణ్ గారి అన్ని సినిమాల్లో ఉన్నాయి. మగధీర ఉంది. మగధీర. ఓకే, శ్రీహరి గారా? దేవుడా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి రావాల్సి వచ్చింది శ్రీహరి గారు చెప్తానికి నేను. ఎస్, ఓకే, సక్సెస్. అంటే శ్రీహరి అంటే మీరు తెలుగు అన్నారు, సినిమా అన్నారు, పైకి చూపించి దేవుడు అన్నారు కదా. దేవుడి పేరు ఉంటే శ్రీహరి. ఓకే, పాపం ఆయన చనిపోయారు అని చెప్పే ఉద్దేశంలో. ఓకేనా? మీరు చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటారు. భోజనం. ఓకే, ఓకే, పడుకున్నారు, లేచారు, తింటున్నారు. ఏం తింటున్నారు చెప్పండి, ఏం తింటున్నారు? ఏంటిదని? టిఫినా? ఓకే, ఏం టిఫిన్? ఇడ్లీ. ఇడ్లీ. ఇడ్లీయా? ఇడ్లీ. ఓకే, ఇది ఆల్రెడీ చూసారు. చూసాను. ఫస్ట్ అంటే చూడటం అంటే ఏదో తెల్లగొందో చూసా. మంచు కొండలు ఆడుకుంటున్నారు. ఏనుగా? సింహం. అలాగే అరిశాను. పద్దనుకొని అరిశాను. ఓకే, ఓకే, అర్థమైంది. ఆడుకుంటారు. మీరు కదా పిల్లలు. ఓకే, ఓకే, మంచి పనులు పక్కన పెట్టాం. క్రికెట్. విన్. ఓకే, క్రికెట్ విన్. విన్ అయ్యారు. విన్. మంచు కొండలు. విన్. యానిమల్ ఏమన్నా? ఓకే, విన్. విన్ అయ్యారు. మంచు కొండలో విన్ అయ్యారా? యానిమల్ అక్కడ ఉంటుందా? యానిమల్ పేరా? విన్నా? అదేంటిదో
మంచి కోటలో యానిమల్ అది. ఓకే, విన్. ఆహా, పెంగ్విన్. పింగ్విన్. పిగ్ అని వస్తే పింగ్విన్ అయిపోద్దామా అని అవునా? పందిలా కరవటానికి ఎంత కష్టపడ్డానంటే. కాదు సార్, మీరేమో మంచి కోటల్లో అలా ఆడుతుంటారు. అర్థం కాల. ఓకే, అదా తెల్లగొంది కానీ చూడలేదు నేను. అది అది ఎట్టకేలకి రైట్, క్రికెట్. ఇప్పుడు నాటన్ అనమాట. సూపర్ అసలు. దీనికి బోల్డ్ ప్రదర్శనలు చేయాలి. నేను గొంతు బాగుంది. ఒక్కొక్కరు వాయిస్ మిమిక్రీ చేస్తూ వాళ్ళలో ఒక్కడ నేను ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు నేను చిన్నప్పుడు ఆర్టిస్టులు చిన్నప్పుడు స్కూల్కి ముందు స్కూల్కి వెళ్ళి హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఎస్సి, ప్రజెంట్ ఐటీ. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. చెప్పు. వాళ్ళందరూ ఎవరో క్వశ్చన్ మార్క్. నేను 2 లవ్, 2 డబ్బులు అక్కడ ఉన్నాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు, డబ్బులు ఉన్నాయి, 2 ఉన్నారు. నాకు బాగా తెలివి ఎక్కువ, వీడిని ఏదో ఒకటి చేసేయాలరా, వాడికన్నా బలవంతున్న వాళ్ళు, డబ్బు దోచుకున్నాడు. ఈ సినిమా పేరా వస్తువా? సినిమా పేరు జులై, బంగారు కోడి పెట్ట, లెజెండ్ బాలకృష్ణ, కబడ్డీ నాని, కబడ్డీ టైటిల్ కబడ్డీ. పాలు పితుకుతున్నారు, జయప్రకాష్ రెడ్డి. ఏమిరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతు పాలు పితుకుతున్నావా? నా చిన్నప్పుడు స్కూలు, డబ్బులు కాదు. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని చూసారని చెప్పడానికి చూస్తున్నా నేను. మీరు అన్నారు కదా ఫస్ట్, మీరు చూడకూడదు. జేపీ గారా? జేపీ గారు. ఆ సీన్ లో పాలు పిచ్చికేది ఈయనే కదా. ఎవరు? నాకు తెలుసురా వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని. జీవా గారు పాలు పిచ్చికేది. జేపీ గారు అని చెప్పాను. జేపీ గారు అడుగుతారు కదా వచ్చి, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అది. ఓకే అందరి కన్వర్జేషన్ సీనా? ఓకే రైట్. ఓకే హీరో సినిమా పేరు కొబ్బరి బొండం, కొబ్బరి చెట్టు, కొబ్బరి మట్ట, సంపూర్ణేష్ బాబు గారు. ఓకే సూపర్. మళ్ళీ పాలు పితుకుతున్నాడు జేపీ గారు. ఆయన వచ్చారు. సినిమా బాక్స్, అలమారా, టీవీ, 6, 7, 8, 9, 10, 11, 10,
టీవీ 10 టీవీ అమ్మాయి సీరియల్ యా కార్తీక దీపం ఇది మంచి నటుడు ఉన్నారండి. నాకు చాలా అంటే చాలా సరదాగా ఉంది సార్. Yes, నాకు కూడా నాకు ఫస్ట్ టైం మిమిక్రీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నా మిమిక్రీ ప్రజెంట్ చేశాను, కానీ ఈ లెవెల్లో ఇంత ఫన్నీగా ఇంత ఓపెన్ హార్టెడ్గా నేను అక్కడ చేశాను. కాకపోతే ఇక్కడ నేను చాలా హ్యాపీగా చేశాను, నాకు టైం తెలియలేదు. యా డెఫినెట్ గా సార్, మాకు కూడా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇమిటేషన్ రాజు గారు చెప్పాను కదండి, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం అయితే ప్రతి రియాలిటీ షోలో ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, షోస్ ఇచ్చారు. మీరు కుదిరించుకొని మళ్ళీ రియాలిటీ షోలకి రండి సార్. తప్పకుండా ఎందుకంటే సార్. ఇప్పుడున్న వాళ్ళకి కూడా మీ టాలెంట్ అనేది చాలా Yeah. తెలియాలి. ఎందుకంటే నేను ఎక్కడంటే మీ వాయిసెస్కి చాలా యూనిక్ వాయిస్లు మీరు చేస్తున్నారు. అవును సార్. నిర్మలమ్మ గారిది వీళ్ళందరిది కూడా చాలా యూనిక్ వాయిస్లు అన్నమాట. ఒక్కసారి నిర్మలమ్మ గారిది నా కోసం ఏదైనా ఒక్క వాయిస్, ఒక స్వాతి ముత్యంలో కానీ లేదంటే ఏదైనా ఒక వాయిస్ తీసుకొని ఒకసారి మళ్ళీ తప్పకుండా నేను ఎప్పుడు ఆమె గుర్తు imitate చేసుకోవాలి. చేసే డైలాగు ఒకటి చెప్పి అదే నిర్మలమ్మ గారు ఫన్నీగా ఓ ఒక డైలాగ్ ఏమైనా చెప్తే ఎలా ఉంటుంది. ఎస్ మామూలుగా నేను ఫస్ట్ నేర్చుకున్న డైలాగు మన శ్రీ కనక మహాలక్ష్మి డ్రామా గ్రూప్ అని ఒక సినిమా ఉంది, కోట శ్రీనివాసరావు గారు, నరేష్ గారు, డ్రామా కంపెనీ, కనకలక్ష్మి డ్రామా కంపెనీ. ఎస్ 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 దానిలో పక్కింట్లో ఒక కోడి ఉంటుంది, ఆ కోడి గుడ్డు పెడితే నిర్మలమ్మ గారు తిన్నారు అని పక్కింటి ఆయన నింద వేస్తారు. ఓకే అప్పుడు కోపంతో చెప్పే డైలాగు నిర్మలమ్మ గారు ఓన్ డైలాగ్ ఎలా ఉంది, దాని తర్వాత కొంచెం కామెడీ డైలాగ్. ఎస్ నాది దొంగ మొహమా మొదన స్టాప్ సచ్చినోడా, వాళ్ళ కోడంట గుడ్డు పెట్టిందంట, ఆ గుడ్డు నేను వేసుకొని తిన్నానంట, నీ కాళ్ళు కోల కడుపు గాల నాశనం అయిపోతావురా, ఏదో స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళని చెప్పుకుంటాడు మా మొదన స్టాప్ సచ్చినోడు. ఇద్దరు ఎత్తుకెళ్తే బొక్కలో వేశారు, వీడు స్వతంత్ర సమరయోధుడు అంట, నీ కాళ్ళు కోల ఊరుకోయా, నువ్వు కూడా మనవడు అనుకుంటా, ఏందయ్యా నువ్వు అట్ట ముసల్లాన్ని పట్టుకోనే. కానీ అసలు భలే ఉంటదండి ఆడు వాయిస్ మాత్రం. ఏదైనా గొడవలంటే మాత్రం నిర్మలమ్మ గారు నిర్మలమ్మ గారు character ఎంత అది. తిట్టినా గానీ సొంత ఇంట్లో వాళ్ళు తిట్టినట్టే ఉంటది అనమాట. డెఫినెట్ గా ఒక అమ్మమ్మ ఒక నానమ్మ మాట్లాడినట్టుగానే. అలా ఉంటుంది. అలానే అరుంధతిలో పశుపతి డైలాగు నిర్మలమ్మ గారు చెప్తే ఎలా ఉంటుంది. ఓ వస అరుంధత నీకు పెళ్ళా, ఏనా మనవను చేసుకోవటానికి నీకేందమ్మా ఒళ్ళు బరువు, వస్తాడు నా మనవడు ఎప్పుడో ఒకప్పుడు నేను పెళ్లి చేసుకుంటాడు, ఓ అందగత్తేనే ట్రిప్పులాడు ఓ తిప్పుకుంటా పోతుందమ్మా, ఏదో కుర్రోడు ఏదో చెడు తిరుగులు తిరిగాడు, మార్చుకుంటే మారడా భర్త, ఎంతమంది పిల్లలు మొగులు మార్చుకోవట్లేదు చెప్పమ్మా, ఏదో నాకు మంత్రాలు నేర్చుకొచ్చాడని నా మనవని వెనకేసి వచ్చావు, పశుపతి నువ్వు ఊరుకోవయ్యా, ఇది కాకపోతే దాని అమ్మ మంచి పెళ్లి చేస్తాను ఏంటి అనుకున్నావు. ఇది సొంతంగా సొంతంగా ప్యారడీ. అంటే Yeah. పశుపతి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ నిర్మలమ్మ గారు వేస్తే ఆ స్టైల్ ఎలా ఉంటుంది అనేది సూపర్ సరే. సార్. ఇలా ప్యారడీస్ చేసిన బాగా మంచి మీకు పేరు వచ్చిన ఏమైనా ఉన్నాయా ప్యారడీస్ లో? ప్యారడీస్ లో ఎవరు నాకు మంచి పేరు వచ్చింది కరోనా టైంలో మన పెదరాయుడు సినిమా కరోనా టైంలో నేను మాస్కుల గురించి చేశాను. మోహన్ బాబు గారు, డ్యూయల్ మోహన్ బాబు గారు, సౌందర్య గారు ఓహో ప్యారడీ చేశాను. అది చాలా అద్భుతంగా వైరల్ అయింది. తర్వాత ఒక ఫోన్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఫోన్ చేసి, అంతకుముందు కోటి గారితో ఒక 1 నెల రోజులు 2 నెలలు అమెరికాలో కలిసి షోస్ చేశాం. ఓహో అమ్మా మోహన్ బాబు గారు నీ నంబర్ అడుగుతున్నారు, ఇమ్మంటావమ్మా? అమ్మా ఏమైంది, సార్కి చేరిపోయింది, నేను తప్పు మాట్లాడానా, అవేర్నెస్ కోసమే కదా అనుకుంటే కోటి గారు పెద్దగా నవ్వి అద్భుతంగా చేసావమ్మా, చాలా బాగుంది అని చెప్పేది. దాని తర్వాత దాన్ని కృష్ణవంశీ గారు షేర్ చేశారు, పూరి జగన్నాథ్ గారు షేర్ చేశారు, అలానే చాలా మంది డైరెక్టర్లు షేర్ చేశారు, చాలా బాగుంది అన్నారు. ఇంకా అయితే తర్వాత మంచు లక్ష్మి గారు, మంచు మనోజ్ గారు వాళ్ళ ట్విట్టర్లో డాడీ మీకోసం కరోనా సూక్తులు చెప్తున్నారు వినండి అని వాళ్ళు ట్వీట్ చేశారు. అది బాగా వైరల్ అయింది అనమాట అప్పట్లో మోహన్ బాబు గారిది. సార్ ఒక్కసారి మా కోసం. లక్ష్మి ఊరెళ్ళిపోతానట్టుంది అన్నయ్య. ఊరెళ్ళిపోతుందా?
అసలుకే కరోనా థర్డ్ స్టేజ్లో ఉంది. అందరికీ నేను మాస్కులు పెట్టమని చెప్పుకున్నాను. అలాంటిది ఇలా ఊరికి బయటికి వెళ్తే మనం చెప్పేవాళ్ళం కాదు. అలాంటి అలాంటిది అలా రోడ్డు అలాంటిది ఊరికెళ్ళిపోతే ఎట్రా? నేను చెప్తూనే ఉన్నాను అన్నయ్య గారు. వినేవారికి చెప్పొచ్చు, విననోళ్ళకి ఏమని చెప్తాం. అందుకనే మాస్కు లేకుండా ఊరికి పంపించేద్దాం అనుకుంటున్నాను అన్నగారు. ఎంత మాట అన్నావురా? మాస్కు లేకుండా ఊరికి పంపిద్దామని డిసైడ్ అయినావా? అని ఇలా మాస్కుల గురించే ఉంటుంది. అది బాగా వైరల్ అయింది. ఆ బిట్ మీకు చిన్నది ఇస్తాను. అది ఒక సోర్స్ ఉంటే చిన్న బిట్, అది డెఫినెట్ గా డెఫినెట్ వీడియో సహా ఎందుకంటే ఇస్తాను. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కరోనా అని చెప్పని మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. మళ్ళీ మామూలుగా కరోనా ప్రపంచాన్ని ఒక ఊపింది. ప్రతి ఒక్కరికి అదొక చేదు జ్ఞాపకం. అవును, ఇదండి డెఫినెట్ గా చేదు జ్ఞాపకం. అదే విధంగా ఫ్యామిలీతో గడపడానికి అదొక మధుర జ్ఞాపకం. మధుర జ్ఞాపకం కూడా. కరోనా ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఇంట్లో వర్క్ చేసుకుంటాం. ఫ్యామిలీ టైం అనేది అవును. చూపించింది. సేమ్ టైం పొల్యూషన్ కానీ వీటన్నిటిలో కూడా చాలా వరకు కూడా మెయిన్ కొంతమందికి బాగానే ఉంది. ఎందుకంటే కొంతమంది ఐటీ వాళ్ళకి వీళ్ళకి ఇంట్లో కూర్చొని Work from చేసుకునే home సోర్స్ వచ్చాడు. వర్క్ ఫ్రమ్ Yes. హోమ్ ఉంది. బయటికి వెళ్ళి చేసే కూలీలకి వాళ్ళకి- మా లాంటి కళాకారులకి అవును, చాలా definitely. దెబ్బ అయింది. ఎందుకంటే మాకు క్రౌడ్ ఉంటేనే ప్రదర్శన, Yes. కాబట్టి క్రౌడ్ లేదు. అప్పుడు చాలా మంది ఎన్ఆర్ఎస్ కానీ చాలా మంది రకరకాల షోస్ పెట్టి జూమ్ ద్వారా వాళ్ళ ప్రదర్శనలో వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళ ప్రదర్శనలు చూసి ఎంతో మందికి హెల్ప్ చేశారు వాళ్ళు Super, కళాకారులకి అయితే. ఆ విషయంలో నాకు కూడా అమెరికాలో చాలా మంది రాజుకు షోలు లేవు ఎలా అని వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాలు జూమ్ మీటింగ్ పెట్టుకొని నన్ను ప్రత్యేక అతిథిగా పిలిస్తే ఇంట్లో కూర్చొని అన్ని సెటప్ చేసుకొని నేను ఇక్కడ మిమిక్రీ చేస్తే వాళ్ళు అక్కడ నాకు పేమెంట్ పంపించేవాడు. అలా. సూపర్ 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 సార్. సార్ ఇప్పుడు డబ్బింగ్ లో మీరు అంటే చాలా మంది ఏంటంటే యానిమేషన్ మూవీస్ కానీ లేదంటే ఇట్లా మనకి ఎలా ఉంటదంటే కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఎలా తమిళ్ సినిమా డబ్బింగ్ కానీ ఇంగ్లీష్ మూవీస్ తెలుగులోకి డబ్ చేసినప్పుడు అవును. కానీ ఇవి చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అవును. అట్లాంటివి ఏమైనా చేస్తారా? అలాంటి కొరియన్ సినిమాలు తెలుగులో కొరియన్ సినిమాస్ ఓహో సూపర్ అయితే నేను మీకు చేశాను. మంచి ఫాలోయర్స్ వస్తారు అయితే. చూడండి కొరియన్ సినిమాస్ కొరియన్ సినిమాల్లో ఒక సినిమా ఉంటుంది, హై స్కూల్ గర్ల్స్ అని ఒక సినిమా. ఒక క్లబ్ లో ఒక సీన్ జరుగుతూ ఉంటది. దానిలో వాయిస్లు రెండు ఎదురెదురు కూర్చొని ఉంటారు. వాళ్ళిద్దరికి నేనే వాయిస్లు ఇచ్చాను. ఆ సినిమాలో సుమారు ఒక 12-15 మందికి ఇచ్చాను. విలన్ కి, పోలీస్ ఆఫీసర్ కి, కామెడీ న్యూస్ రీడర్ కి, అలాంటి వాళ్ళకి. దానిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు ఈ పబ్బుకి వచ్చే వాళ్ళ గురించి మీకు తెలుసా? నాకెందుకు తెలియదు, కానీ ఎంతమంది వస్తూ ఉంటారు, కానీ వాళ్ళందరినీ గుర్తుపెట్టాలా? లేదు లేదు లేదు, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి నన్ను ఓవరాగా చూసింది. ఆ అమ్మాయి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మర్డర్స్ జరిగినాయి. అది ఎలా తెలుస్తుంది నాకు? కాదు కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు, కొరియనా, జపానా, చైనా వాళ్ళ? నాకెలా తెలుస్తుంది, అందరూ ఒకలాగా ఉంటారుగా అని ఆ టైప్లో ఉంటుంది. మామూలుగా వాయిస్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి అంటే, నాకు తెలుసు ఎందుకంటే వాడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని, కానీ వాడు నువ్వు తప్పించుకోలేవు. విల్సన్ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ముందు తెలుసుకొని మాట్లాడు. స్టెల్లా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడితే దూరుతున్నావు? నీకు దీనికి సంబంధం లేదు కదా. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. బతుకుంటే బఠానీలే నమ్ముకోవచ్చు, ఎందుకు మీరు అలా గొడవ పడతారు? నువ్వెందుకు వచ్చావు మిస్టర్ జాన్సన్? నీకు సంబంధం లేదు కదా, ఎందుకు మా ఆవిడ వైపు ఓరగా చూస్తున్నావు? నేను ఓరగా చూడటం లేదు, నాకు మెల్లకన్నావు, చూసింది నీ వైపే. అది చెప్పొచ్చు కదా, నేను భయపడి వచ్చాను కదా. నా మీద నీకెందుకు డౌట్? ఇలా ఉంటుంది. అవి చాలా ఫన్నీగా ఉంటాయి సార్ అవును. మనం వినడానికి తెలుగులో. సూపర్ సార్ సూపర్ సార్. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్? లైఫ్ చాలా బాగుంది, చాలా కూల్ గా వెళ్తుంది. ఎప్పుడు హ్యాపీగా మూవీస్ డబ్బింగ్ చెప్తున్నాను, సూపర్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఏ మూవీస్ చెప్పారు? నేను ఇప్పుడు సుమారు నేను మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్స్ కి నేను చెప్తూనే ఉంటాను. ఓ లక్ష్మీ ఎన్టీఆర్ లో చెప్పాను. అలానే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మన సునీల్ గారిది. దానిలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఇది అప్పలరాజు. అప్పలరాజులో బాలకృష్ణ గారు, సునీల్ గారు. దర్శకత్వం. Yes. దానిలో బాలకృష్ణ గారు వస్తూ ఉంటే ఆహా, మా ఫ్రెండ్ yeah. ఉన్నాడా అండి అంటే, ఎవడ్రా మీ ఫ్రెండ్? వీర హనుమాన్ రెడ్డి. ఆ సీన్ అవును, ఉంటుంది. చాలా ఇష్టం సార్ అది. దానిలో చేశాను. అలా లక్ష్మీ ఎన్టీఆర్ లో మా మోహన్ బాబు గారి డబ్బింగ్ చెప్పాను. చాలా చక్కగా చెప్పారు అన్నగారు. నేను ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమా మీరు నటించాలి. ఇప్పుడు నేను నటించాను బ్రదర్, అలా అనొద్దన్నయ్య, మీరు ఈ సినిమాలో నటిస్తున్నారు అని మన మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ ఆ సీన్
నేను దానిలో మోహన్ బాబు గారికి బాలకృష్ణ గారికి డబ్బింగ్ చెప్పాను. అలా ఆర్జీవి గారి సినిమా చెప్తూ ఉంటాను. మా ఊరు వెంకన్న అనే ఒక సినిమా రిలీజ్ కాబోతుంది, దానిలో 28 మెంబర్స్ చెప్పాను. సూపర్ సార్. అలా మూవీస్ ట్రాక్స్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఆర్జీవి గారు అంటే సెలక్షన్ అంటే చాలా టఫ్ గా ఉంటది. ఎలా మెప్పించారు ఆయన్ని మీరు? అంటే మామూలుగా నా వీడియోస్ సోషల్ మీడియాలో ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిలో చూసి ఒకసారి నేను ఇలానే 10 minutes లో 80 వాయిసెస్ చేసిన వీడియో ఎప్పుడు నేను చేసి యాక్చువల్గా 1 year 2 years దాటుతుంది. దాని తర్వాత ఎప్పుడు ఆర్జీవి గారు ఏ మూడ్లో చూసారో తెలియదు కానీ చూసి ఆర్జీవి గారు వెల్ డన్ ఇమిటేషన్ రాదు, 10 minutes ఇన్ని వేరియేషన్ చేయడం చాలా కష్టం, ఐ అప్రిషియేట్ అని నా గురించి ట్వీట్ చేశారు. సూపర్. అది నాకు కూడా తెలియదు, వేరే ఫ్రెండ్ చూసి ఆర్జీవి గారు నీ గురించి ట్వీట్ చేశారు చూసా అంటే ఆర్జీవి గారు నా గురించి ఎందుకు చేస్తారు, ఈ అమ్మాయి గురించో లేకపోతే సెలబ్రిటీస్ గురించో చేస్తారు, నా గురించి ఎందుకు చేస్తారు, ఏ మూడ్లో ఉన్నారంటే నిజం లేదు, నువ్వు కావాలంటే ఆర్జీవి గారి డైరెక్ట్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూడంగానే అక్కడ నేను చేసిన వీడియో లింకు నా గురించి పేరు రాసి ఆర్జీవి గారు. ఎందుకంటే ఆర్జీవి గారు ఇప్పుడు ఎన్ని వివాదాల్లో ఎన్ని ఉన్నా కానీ ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, ఎంతో మంది ఇండియానే ఆయన ఫాలో అయిన రోజులు ఉన్నాయి కాబట్టి ఆర్జీవి గారు నా గురించి ఫిట్ చేయడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. సూపర్ అండి, సూపర్, నైస్ అండి, చాలా అంటే చాలా బాగుంది సార్. అండ్ ఇంకా నేను హ్యాపీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా లైక్ చేస్తారు. ఒకరోజు ఇలానే బాలకృష్ణ గారి పాట మా అమ్మాయికి పెగుల బాలకృష్ణ గారు పాడారు, నేను దాన్ని ఆ ట్రాక్ తీసుకొని పాడాను, రిలీజ్ చేశాను. 1 million views వచ్చింది ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో. దాని తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మీకోసం చాలా మీ కాంటాక్ట్స్ కోసం నేను చాలా వెతికాము, ఇప్పుడు దొరికింది, మేడం గారు మీతో మాట్లాడతా అన్నారు. ఎవరు అంటే భువనేశ్వరి గారు అన్నారు. భువనేశ్వరి గారు అని చెప్పారు. భువనేశ్వరి గారికి అటు ఇటు ఏం చెప్పలేదు. భువనేశ్వరి గారు ఎవరండి అన్నారు. సీఎం గారి వైఫ్ అన్నారు. 2019లో 2019 అప్పుడు డిసెంబర్. అప్పుడు దాని తర్వాత మధ్యాంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఫ్ భువనేశ్వర్ గారు అంటే నేనేం చేశాను, బాలకృష్ణ గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేశాను, ఎందుకు అంటే వెళ్తే రాజు కూర్చో కాఫీ తాగుతావా అని ఇంట్లో వాళ్ళని పిలిచినట్టు పిలవటం, ఒక షో ఉంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం, ఒక షో ఉంది, మీరు మా ఫామ్ హౌస్లో అందరం గెట్ టుగెదర్ అవుతున్నావు, నువ్వు షో చేయాలి అని అక్కడ ఒక షో ఇచ్చారు. అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మిమ్మల్ని కావాలని అడుగుతున్నారని వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేసి నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే జస్ట్ అంతా ఒక 18-20 members ఓన్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్, అక్కడ నేను పర్ఫార్మెన్స్ చేయటం, అలా ప్రతిసారి నన్ను పిలుస్తూ మంచి షోస్ ఇస్తూ ఉంటారు. అది ఐఎమ్ సో హ్యాపీ. అది గుర్తొచ్చినప్పుడల్లా నేను నా ఆకలి తీర్చుకోవడానికి హోటల్లో పనిచేసాను నేను, ఇప్పుడు సీఎం గారి ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నానే అని అదొక ఆనందం, అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా సూపర్ సార్, సూపర్. నిజంగా అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని తీసుకురావడానికి చాలా ట్రై చేశాను, మీకు ఫోన్ చేసి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాలేకపోయాను. కానీ ఈ రోజు వచ్చి మాకు మా హిట్ టీవీకి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే మాత్రం చాలా మాకు కూడా చాలా హార్ట్ఫుల్ గా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏది జరిగినా మనం మంచి కోసం అంటారు కదా, అప్పుడు నేను రాకపోవటం వల్ల ఇప్పుడు ఈ రోజు ఇంత బాగా జరిగింది, ఇంత కొత్త థాట్స్ తో. అప్పుడు ఏంటంటే బ్లా మిమిక్రీ ఎలా ఉన్నారు, ఏం చేసేవాళ్ళు, ఎలా వచ్చారు అనేది, కానీ ఇంతగా నాకైతే ఎవర్ గ్రీన్ నాకు ఇప్పుడు వరకు నిజంగా చెప్తున్నా, బై హార్ట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ బ్రదర్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.